దీవించండి. మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్ఠ పరిశుద్ధ నామమున ప్రార్థించి బ్రతిమాలి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఒకే ఫ్యామిలీకి చెందిన వారు దగ్గరగా కూర్చోండి. ఒకే ఫ్యామిలీకి చెందిన వారు దగ్గరగా కూర్చోండి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరలా ఉపవాస ప్రార్థనలో ప్రవేశించడానికి కృపగలిగిన దేవుడు మనందరినీ కూడా మరి సజీవంగా తన రెక్కల చాటును భద్రపరిచి తన సన్నిధిలో నిలవబెట్టాడు. చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతిద్దాం. ప్రభు చేసిన మేళ్ళన్నిటినీ జ్ఞాపకం ఉండగానే మోకరించి ప్రార్థన చేయడానికి, ఏక మనసుతో స్తుతించడానికి, ఎడతెగకుండా స్తుతిస్తూ దేవుని సన్నిధి కొరకు కనిపెట్టడానికి సిద్ధపడి ఉండాలి. అలా ఎంతమంది ఉన్నారు? సిద్ధపడి ఉండాలి. వారిని వీరిని చూటించట్లుగా కాకుండా సిద్ధపడాలి ప్రభు సన్నిధి కోసం. ఈ దినాల్లో వెతికే వారికైనా దొరుకుతాడు, వెతికే వారికైనా కనబడతాడు. అడిగిన వారికి ఆయన ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నాడు ఆయన. 21 దినాల శక్తి ప్రార్థనలో అనుదినం పాలు పొందుతూ వస్తున్న ఇవాళ 12వ దినంలోనికి ప్రభు నడిపించారు. సగం దినాలు పూర్తయ్యాయి. మరి ఎంతమంది దేవుని నుంచి మేము మేళ్ళు అనుభవిస్తూ ఉన్నామండి? మా ఆత్మలో ఆయన నిండుతూ ఉన్నారు, మేము సంతోషిస్తున్నామని ఎంతమంది చెప్తూ ఉన్నారు? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. తన యందు సంతోషించే వారి యందు ఆయన సంతోషించే దేవుడై ఉన్నాడు. మనం ఆయన యందు సంతోషించాలి, ఆయన మన యందు సంతోషిస్తాడు. పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయముతో ప్రభా నేను నిన్ను స్తుతిస్తాను, నువ్వు ఉన్నతమైన వాడవు, నీవు అద్భుతమైన వాడు అంటూ ప్రభువుని స్తుతిద్దాం. 2 చేతుల పైకెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. పూర్ణ హృదయముతో నిన్ను స్తుతింతున్ ఉన్నతమైన వాడా, నీ అద్భుతములన్నీ వివరించేదన్ అద్భుతమైన వాడా. పూర్ణ హృదయముతో నిన్ను స్తుతింతున్ ఉన్నతమైన వాడా, నీ అద్భుతములన్నీ వివరించేదన్ అద్భుతమైన వాడా. ఉన్నతమైన వాడా, నా ఆశ్రయం నీవేగా. ఉన్నతమైన వాడా, నా ఆశ్రయం నీవేగా. కీర్తింతును, ఆరాధింతును, పాడెదను, పొగడెదను. కీర్తింతును, ఆరాధింతును, పాడెదను, పొగడెదను. పూర్ణ హృదయముతో నిన్ను స్తుతింతున్ ఉన్నతమైన వాడా, నీ అద్భుతములన్నీ వివరించేదన్ అద్భుతమైన వాడా. కృంగిన వారికి ఆశ్రయమా, ఆపత్కాలమున ఆధారమా, ఆపత్కాలమున ఆధారమా.
ఆధారమా, కృంగిన వారికి ఆశ్రయమా, ఆపత్కాలమున ఆధారమా, ఆపత్కాలమున ఆధారమా, ఆపత్కాలమున పూర్ణ హృదయముతో నిన్ను స్తుతింతు, ఉన్నతమైన వాడా నీ అద్భుతములన్నీ వివరించేదను, అద్భుతమైన వాడా. వెదకి వచ్చు వారెవ్వరిని తండ్రి చేయి విడువడు ఎన్నడు, తండ్రి చేయి విడువడు ఎన్నడు. వెదకి వచ్చు వారెవ్వరిని తండ్రి చేయి విడువడెన్నడు, వెదకి వచ్చు వారెవ్వరిని తండ్రి చేయి విడువడెన్నడు, తండ్రి చేయి విడువడెన్నడు, తండ్రి చేయి విడువడెన్నడు. పూర్ణ హృదయముతో నిన్ను స్తుతింతు, ఉన్నతమైన వాడా నీ అద్భుతములన్నీ వివరించేదను, అద్భుతమైన వాడా. హల్లెలూయా. హృదయముతో నిన్ను స్తుతింతు, ఉన్నతమైన వాడా నీ అద్భుతములన్నీ వివరించేదను, అద్భుతమైన వాడా, ఉన్నతమైన వాడా నా ఆశ్రయం నీవేగా, నీవేగా, ఉన్నతమైన వాడా. Yes, mighty Lord. ఆశ్రయం నీవేగా. కీర్తించేదను, ఆరాధించేదను, పాడెదను పొగడెదను, కీర్తించేదను, ఆరాధించేదను, పాడెదను, పొగడెదను. ఉన్నతమైన వాడా, పిలువు ఉన్నతమైన వాడా. ఆశ్రయం నీవేగా. ఈ లోక ప్రయాణంలో నీవే నా ఆశ్రయం తండ్రి. ఉన్నతమైన వాడా, ఉన్నతమైన వాడా, నీవేగా. కీర్తించేదను, ఆరాధించేదను, పాడెదను, పొగడెదను. Yes, mighty Lord. కీర్తింతును, ఆరాధింతును, పాడెదను, పొగడెదను. లెమ్ము రాజా నా ప్రభువా, శత్రువు చేయెత్త నీయకుము. లెమ్ము రాజా నా ప్రభువా, శత్రువు చెయ్యెత్తనీయకుమా. శత్రువు చెయ్యెత్తనీయకుము, శత్రువు చెయ్యెత్తనీయకుము. ఉన్నతమైన వాడా ఆశ్రయం నీవేగా. ఉన్నతమైన వాడా, ఉన్నతమైన వాడా, కీర్తింతును, ఆరాధింతును, పాడెదను, పొగడెదను, కీర్తింతును, ఆరాధింతును.
ఓ కీర్తింతును ఆరాధింతును పాడేదను ఉన్నతమైన వాడా ఉన్నతమైన వాడా నాకు ఆశ్రయం నీవేగా కీర్తింతును ఆరాధింతును యేసువా ఉన్నతమైన వాడ పిలవ యేసయ్యనిలాగా నా ఆశ్రయం నీవేగా. ఇది ఒక ప్రార్థన. కీర్తింతును ఆరాధింతును పాడేదను ఉన్నతమైన వాడా కీర్తింతును ఆరాధింతును పాడేదను యేసయ్యా కీర్తింతును ఆరాధింతును ఆమేన్ ఉన్నతమైన వాడా యేసురాజా స్వరాలు తెరుస్తున్నారా? చప్పట్లు కొడుతున్నారా? ప్రభుని మహిమపరుస్తున్నారా? యేసువే 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 ఉన్నతమైన వాడా పడదామా లేచిన పడదామా కీర్తింతును ఆరాధింతును హల్లెలూయా హల్లెలూయా శబకరందరా యేసువే ఆరాధింతును పాడేదను లెమ్ము రాజా నా ప్రభువా శత్రువు చేయెత్త నీయకుమా. Yes Lord, yes Lord, శత్రువు చేయెత్త నీయకుమా శత్రువు చేయెత్త నీయకుమా శత్రువు చేయెత్త నీయకుమా ఉన్నతమైన వాడా పాడేదను పొగడేదను కీర్తింతును ఆరాధింతును పాడేదను పొగడేదను కీర్తింతును ఆరాధింతును పాడేదను పొగడేదను
ఆరాధింతును, పాడేదను, పొగడేదను. ఉన్నతమైన వాడా నా ఆశ్రయం నీవేగా, ఉన్నతమైన వాడా నా ఆశ్రయం నీవేగా. కీర్తింతును, ఆరాధింతును, పాడెదను, పొగడెదను, కీర్తింతును, ఆరాధింతును, ఆమేన్, పాడెదను, పొగడెదను, ఓ కీర్తింతును, ఆరాధింతును, పాడెదను, పొగడెదను. ఉన్నతమైన వాడా, ఉన్నతమైన వాడా, ఉన్నతమైన వాడా, ఉన్నతమైన దేవుడాయన ఉన్నతమైన వాడా, నా ఆశ్రయ నీవేగా, ఉన్నతమైన వాడా, యేసువే, నా ఆశ్రయం నీవేగా. కీర్తింతును, ఆరాధింతును, పాడేదను, పొగడేదను, కీర్తింతును, ఆరాధింతును, పాడేదను, పొగడేదను, కీర్తింతును, ఆరాధింతును, పాడెదను, పొగడేదను. పూర్ణ హృదయముతో నిన్ను స్తుతింతును. ఉన్నతమైన వాడా, ఉన్నతమైన వాడా, నీ అద్భుతములన్నీ వివరించేదను, నీ అద్భుతములన్నీ వివరించేదను. అద్భుతమైన వాడా, అద్భుతమైన వాడా, శబకరందలరబా. ఉన్నతమైన వాడా, చేతులెత్తి పిలువలాగా. నా ఆశ్రయం నీవేగా. Yes, my Lord. ఉన్నతమైన వాడా, Amen, amen. నా ఆశ్రయం నీవేగా. కీర్తించేదన్, ఆరాధించేదన్, పాడేదను, పొగడేదను. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. అమ్మగారు ప్రార్థనలో నడిపిస్తారు. పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, శక్తివంతుడా, వందనాలు నాయన. నిత్యాశ్రయ దుర్గమా, వందనాలు తండ్రి. సర్వోన్నతుడా, వందనాలు. శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము వరకు నీ నామము స్తుతింపదగినది, నీ నామము మహిమ నొందదగినది. అందుకే ప్రభువా, జనములేమి, జనముల కుటుంబములేమి నీకు తగిన మహిమ చెల్లింపవలసి ఉన్నది. చెల్లించాలి. పూర్ణ మనస్సుతో నిన్ను స్తుతిస్తూ, పూర్ణ మనస్సుతో, పూర్ణ బలముతో నిన్ను ఆరాధిస్తూ నిన్ను స్తుతించాలి నాయన. నిన్ను స్తుతించాలి తండ్రి, నిన్ను స్తుతించాలి నాయన. దేవాని కొందనాలు. స్తుతించే వారికి తోడుగా ఉండే దేవుడవు నాయన. స్తుతించే వారి పట్ల ఆశ్చర్య కార్యములు చేసే దేవుడవయ్యా. రిగాల క్లౌద రాబాల షందర. స్తుతించువారే ప్రేమించగలుగుతారు. స్తుతించువారే ప్రేమించి దేవుని కొరకు ఎంతటి త్యాగమైనా చేయగలుగుతారు. అలాంటి లోతైన ఆత్మీయ అనుభవాల్లోనికి ప్రతి బిడ్డను నడిపించాలి అని అడుగుతూ ఉన్నాం రాజా. జ్ఞాపకం చేసుకోనండి, జ్ఞాపకం చేసుకోనండి, ఆశీర్వదించండి నాయన. శక్తి ప్రార్థనలో 12 దినములు ప్రభువా నీ సన్నిధిలో ఆత్మలో నింపబడి అభిషేకములో పొర్లి ప్రవహించే రీతిలో సంఘాన్ని మీరు నడిపిస్తూ వచ్చినందుకు వందనాలు నాయన. నా తండ్రి లైవ్ ద్వారా ఎక్కడెక్కడి నుంచి ఏకీభవిస్తూ ఉన్నారో నా తండ్రి వారందరినీ కూడా మీరు నింపినందుకు వందనాలు తండ్రి. ఇంకా ఉన్నటువంటి సగం దినాలు కూడా ప్రభువ రుఖాల థల రాబాల షందర్యాలరే
నీ మహిమ వారందరిపై ప్రసరించునుగాక అని పలుకుతూ ఉన్నాను. నీ అభిషేకము వారిలో ప్రవహించాలి నాయన. నడిపించండి అయ్యా. వారి మనవులేమో అంగీకరించండి. ప్రతి ప్రార్థనకు ఈ దినాల్లో జవాబు వచ్చునుగాక తండ్రి. అన్నిటికంటే ఒక గొప్ప అవసరత దేశానికి స్వస్థత అయ్యా, దేశానికి స్వస్థత నాయన. అల్లకల్లోలమైన పరిస్థితిలో లోకమంతా ఉంది. అనేక దేశాలు అల్లాడిపోతూ ఉన్నాయి. ప్రతి దేశాన్ని జ్ఞాపకం చేసుకో అయ్యా. మా దేశమంతటిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఎక్కడెక్కడ వ్యాధి సోకిన పరిస్థితులు ఉన్నాయో యేసు నామములో విర్రగొడుతూ ఉన్నాం ఇప్పుడే. రీగాల శబ క్లౌదరబా విడుదల వచ్చునుగాక, స్వస్థత వచ్చునుగాక, సమాధానము కలుగునుగాక. రీగాల దరబా తండ్రి యెహోవా రాఫావై ప్రతి బిడ్డను స్వస్థపరచమని వేడుకుంటూ ఉన్నాం. నిన్ను అర్థించాలి నాయన. నీ పాద సన్నిధికి ప్రతి బిడ్డ రావాలి నాయన. వారి ఆత్మలో ఒక ఆశను కలగజేయి నాయన. వారు ఎవరైనా ఎట్టివారైనా అంత్య దినాలలో అనేక వందల వేల లక్షలాది మందిని నా తట్టు త్రిప్పుకుంటాను అని వాగ్దానం చేస్తూ ఉన్న దైవమా, నీకు స్తోత్రాలయ్యా, నీకు స్తోత్రాలు తండ్రి. అనేక మంది సజీవుడైన దేవుని వైపు త్రిప్పబడాలి, నిత్య జీవాన్ని వెతకగలగాలి, నిత్య జీవాన్ని స్వతంత్రించుకోగలగాలి నాయన. ఆ రీతి నడిపించండి నాయన. పాపము చేయువారు మార్పు చెందాలి నాయన. వారి పాపాన్ని విడిచి పశ్చాత్తాపపడి నీ రక్షణలోనికి రాగలగాలి నాయన. తండ్రి నీకు స్తోత్రాలు నాయన. మాకన్నీ ఉన్నాయి, ఇక మాకేమీ అవసరం లేదు అంటూ ఈ భూ సంబంధమైన వాటిని మాత్రమే వెతుకుతూ నాయన అలాగూ సాగిపోతూ ఉన్నవారు నీ తట్టు తిరగాలి నాయన. భూమి శాశ్వతం కాదు, యుగయుగాల శాశ్వతమైన రాజ్యము జీవము ఉన్నది అని అట్టి మనుష్యులందరూ గ్రహించగలగాలి నాయన. రక్షించబడాలి నాయన. కార్యం చేయండి. ధనికులనేమి దరిద్రులనేమి అందరినీ ఆకర్షించండి అయ్యా. ప్రియుడా ఆకర్షించండి అయ్యా. నీవు ఆకర్షించుము, మేము కూడి నీ యొద్దకు వచ్చేదము అని నా తండ్రి అదిగో ప్రభువా షోలమితి పలుకుతూ ఉన్నదయ్యా. నా దేవా నీకు వందనాలు. ఆకర్షించండి అయ్యా. నేటి దినములలో సంఘమును ఆకర్షించండి, సంఘములన్నిటినీ ఆకర్షించండి. అభిషేకము కొరకు ఆకర్షించండి నాయన. ఆత్మ ఫలముల కొరకు, ఆత్మ వరముల కొరకు ఆకర్షించండి అయ్యా. నీకు స్తోత్రాలు. అన్యజనములందరూ కూడా ఈ దినాలలో ఆకర్షించబడాలి, నీ రక్షణలోనికి రావాలి. నీవే దేవుడు అని గుర్తెరగగలగాలి నాయన. తండ్రి నీ వంటి వారు భూమి మీద ఎవ్వరూ లేరని ప్రభువా వారు తెలుసుకోవాలి నాయన. ఆ రీతి దర్శించండి నాయన. సువార్త బహుబలంగా ప్రకటించబడడానికి నూతన ద్వారములు తెరవబడునుగాక అని పలుకుతూ ఉన్నాం. ఆ రీతిగానే ఎవరు ఏ బంధకాల్లో పడి ఉన్నారో, నిరీక్షణతో నీ సన్నిధిలో ఎందరో కనిపెడుతూ ఉన్నారో జవాబు వచ్చునుగాక, విడుదల వచ్చునుగాక, శాంతి సమాధానము కలుగునుగాక అని పలుకుతూ ఉన్నాం. తండ్రి నీకు వందనాలు. అనేక మందిని ఆకర్షించండి, నీలో నిలవబెట్టండి. ఈ సమయం అంతా మీ దాసును నిలవబెట్టండి నాయన. వారిలో నుంచి మీరు మాట్లాడండి నాయన. మీరు మాట్లాడండి తండ్రి, మీరు మాట్లాడండి నాయన. నీ వాక్కు నీ జనములకు స్వస్థత అయ్యున్నది, నీ వాక్కు ప్రజలందరికీ రక్షణ అయ్యున్నది నాయన. అద్భుతం జరుగునుగా అని పలుకుతూ మహిమ ఘనత ప్రభావాలు మీ నామమునికి ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి సమస్తం అడిగి పొందుకొని ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. కూర్చుందాం. హల్లెలూయా. సంతోషంగా ఉన్నవారు చప్పట్లు కొట్టి ప్రభువుని మహింపరచండి. మనం ఇల్లు కట్టుకునేటప్పుడు ఆ ఇంట్లో నివసించడానికి కావలసినవన్నీ కూడా సిద్ధపరుచుకుంటాం. ఇల్లు కట్టుకునేటప్పుడు ఒక కరెంటు విషయానికి వస్తే ఆ ఇల్లు కడుతున్నప్పుడే మన ఇంటికి కావలసిన ఆ లైటింగ్, ఆ ఫ్యాన్స్ అన్నీ కూడా మనం సిద్ధపరుచుకుంటాం. అలా అయిపోయిన తర్వాత మనం ఆ ఇంట్లోకి అడుగు పెట్టాక ఆ స్విచ్ వేసుకున్నప్పుడు ఏమవుతాయి? లైట్స్ కావాలంటే లైట్స్, ఫ్యాన్స్ కావాలంటే ఫ్యాన్స్ తిరుగుతాయి. అంతేనా అండి? ప్రతిరోజు కనెక్షన్స్, వైర్ కనెక్షన్స్ అన్నీ ఇచ్చుకుంటారా? చెప్పరేంటి? ప్రతిరోజు
కరెంటు వర్క్ చేయించుకుంటారా? చేయించుకోరు. మరి ఏం చేస్తారు? కట్టుకున్నప్పుడే ఏర్పాటు చేసుకుంటారు. ఎందుకు చెప్తున్నానంటే, ప్రతి దినము మీరు పరిశుద్ధ ఆత్మతో నడుస్తున్నారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. పాలల్లో బూసు కలిపి తాగించినట్టుగా ప్రతిరోజు మేము మిమ్మల్ని ప్రోత్సాహపరిచే పరిస్థితి కాకుండా, మీరు వచ్చిన దగ్గర నుండి మీ గానాలతో, మీ పాటలతో, మీ మాటలతో, మీ ప్రార్థనలతో, మీ చప్పట్లతో ప్రభువును మహింపరచడానికి సిద్ధపడి రావాలి. సిద్ధపడి రావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలా మీరు సిద్ధపడి రాగలిగితే దేవుని కార్యాలు మీరు చూస్తారన్నమాట. ప్రతిరోజు నేను 4 మాటలు చెప్పాక మీకు ఉజ్జీవం, మంట, ఆసక్తి పుట్టడం కాదు. మీరు వస్తున్నారంటే మీరు వచ్చే స్థలము దేవుడు మీకు దొరికే చోటు అని మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇక్కడ ఎవరు దొరుకుతారు? మీకు ఎవరు దొరుకుతారో చెప్పండి ఒకసారి గట్టిగా చెప్పండి. కొంతమందే చెప్పారు, ఇంకా నాకు వినబడలేదు స్వరం. ఈ పక్కన కొంత వినబడుతుంది, ఈ పక్క నుంచి అయితే ఇంకా అసలు ఎవరు చెప్పట్లేదు. ఎవరు దొరుకుతారో చెప్పండి మీకు ఇక్కడ. దేవుడు దొరుకుతాడు, యేసయ్య దొరుకుతాడు అన్న వాళ్ళు చప్పట్లతో ప్రభువుని మహింపరచండి. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి 107వ కీర్తన 25వ వచనం చదువుకుందాం. ఆయన సెలవీయగా తుఫాను పుట్టెను, అది దాని తరంగములను పైకెత్తెను. వారు ఆకాశము వరకు ఎక్కుచు అగాధమునకు దిగుచు ఉండిరి. శ్రమ చేత వారి ప్రాణము కరిగిపోయెను. మత్తులైన వారి వలె వారు ముందుకు వెనుకకు దొర్లుచు ఇటు అటు తూలుచుండిరి. వారు ఎటూ తోచక ఉండిరి. శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి. ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. 107వ కీర్తన 25వ వచనాన్ని మనము ధ్యానించుకుంటున్నాం. ఈ 107వ కీర్తన 25వ వచనంలో ఏముందంటే, దేవుడు సెలవీయగా ఒక తుఫాను పుట్టింది. ఆ తుఫాను తరంగములు పైకి లేచాయి. ఆ సముద్రములో ఉన్నటువంటి ప్రజలు తుఫాను బీభత్సం వల్ల లేచే కెరటాలకు ఆకాశం వరకు పైకెక్కుచు పాతాళములోకి దిగిపోయినట్టుగా వారి పరిస్థితి ఉంది. శ్రమ చేత వారి ప్రాణము కరిగిపోయెను. మత్తులైన వారి వలె వారు ముందుకు వెనుకకు దొర్లుచు ఇటు అటు తూలుచుండిరి. వారు ఎటు తోచక ఉండిరి. శ్రమకు తాళలేక, శ్రమను భరించలేక వారు యెహోవాకు మొర్రపెట్టిరి. ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించాను. ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగములు అణిగిపోయెను. అవి నిమ్మళమైనవని వారు సంతోషించిరి. వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించెను. దేవుడు మనతో మాట్లాడతాడు. ఎప్పుడు మర్చిపోకండి, ఆయన పేరు మాట్లాడే దేవుడు. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఆయన పేరు మాట్లాడే దేవుడు. నీతో, నాతో, మనందరితో ఆయన మాట్లాడతాడు. ప్రైజ్ ద లార్డ్,
హల్లెలూయా. ఒక దైవజనునిగా ఆయన్ని నమ్ముకున్న మీ వంటి ఒక దేవుని బిడ్డగా నా జీవితంలో నాకున్న గొప్ప ధైర్యం ఏంటంటే, నాకున్న గొప్ప ఆదరణ ఏమిటంటే, నాకున్న గొప్ప బలం ఏమిటంటే, ఆయన ప్రతిరోజు నాతో మాట్లాడుతూ ఉంటాడు. ప్రతిరోజు యేసయ్య నాతో మాట్లాడుతూ ఉంటాడు. చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉంటాడు. ఒక దైవ సేవకునిగా ఆయన ప్రజల్ని నడిపించే నా సేవా ప్రయాణంలో కొన్ని పరిస్థితులు, కొన్ని ఆలోచనలు, కొన్ని కష్టతరమైనటువంటి ఆ సన్నివేశాలు నా జీవితంలో తలెత్తినప్పుడు ఒక సేవకుడిగా వాటిని నేను హ్యాండిల్ చేయాలి. అలాంటి సమయాల్లో చాలాసేపు దేవుని యొక్క సన్నిధిలో నేను ప్రార్థనలో గడుపుతూ ఉంటాను. మౌనంగా గడుపుతూ ఉంటాను. మౌనంగా ఉండిపోతాను. లేదా నా మంచం మీద అలా కూర్చొని మౌనంగా ఆలోచిస్తూ ఉంటాను. ఆ సమయంలో నా హృదయంలో ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఈ మాట చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఒకవేళ కొన్ని పరిస్థితుల్లో కొన్ని గంటలు నేను ఆలోచనలతో తలక్రిందులైపోతూ ఉంటే ఒక్క క్షణం, 5 క్షణాలు ఒక ప్రత్యేకమైన స్వరము నా ఆలోచనలకు అడ్డుపడుతూ మాట్లాడుతూ ఉంటుంది. ఆయన అలా మాట్లాడగానే నాకు మిక్కిలి నెమ్మది కలుగుద్ది. హల్లెలూయా, హల్లెలూయా. నాకు మిక్కిలి నెమ్మది కలుగుద్ది. మీరు కూడా సమస్యలతో సతమతమవుతున్నప్పుడు, మీకు కూడా మనస్సులో నెమ్మది లేనప్పుడు, రోజుల తరబడి గంటల తరబడి మీ మనస్సు అనేక విధాలైనటువంటి ఆ తలంపులతో తల మునకలైపోతున్నప్పుడు, దేవుని స్వరం వినగలిగితే మీరు గొప్ప ఆదరణ పొందుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దయచేసి నా వైపు చూడండి, వాక్యం మీద దృష్టి పెట్టండి. దేవుడు తన దాసునిలో నుండి మీతో ఏం మాట్లాడతాడో ఆ మాటలు పట్టుకోండి. ఆ మాటల ద్వారా మీకు ఆశీర్వాదం ఉంటుంది. ఆ మాటల ద్వారా మీకు దేవుని కృప దొరుకుతుంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవుడు సెలవిస్తే ఒక తుఫాను వచ్చిందట సముద్రం మీదికి. సముద్రం మీదికి ఒక తుఫాను వచ్చేసరికి ఆ సముద్రంలో ప్రయాణిస్తున్నటువంటి ఆ ప్రజలు ఆ తుఫాను ప్రభావం వలన అలలు పైకి లేచిపోతూ ఉంటే, వాళ్ళు ప్రయాణించే నావ కూడా, వాళ్ళు ప్రయాణించే దోణి కూడా చాలా పైకి వెళ్ళిపోతూ ఒక్కసారి సముద్రపు అగాధములోకి దిగిపోతున్నట్టుగా ఉంటే, ఆ దోణి పైకెక్కుతున్నప్పుడు క్రిందికి దిగిపోతున్నప్పుడు ఆ అలలు పెట్టినటువంటి ఆ పరిస్థితుల్లో వాళ్ళ హృదయాలు చాలా భయముతో నిండిపోయాయి. చాలా భయం వేసింది వాళ్ళకి, చాలా కలవరం వచ్చేసింది వాళ్ళకి. ఏంటి తుఫాను, ఏంటి అలలు, మా దోణి మునిగిపోతుందేమో, మేము ప్రయాణిస్తున్న నావ తలక్రిందులైపోతుందేమో, మేము ఈ యొక్క తుఫానులో, ఈ అలలో, ఈ గాలిలో మేము నాశనం అయిపోతామేమో అని భయం వేసింది వాళ్ళకి. ఏం చెయ్యాలో అర్థం కాక, శ్రమకు తాళలేక వారు దేవునికి మొరపెట్టారు. వెంటనే వారికి దేవునికి మొర్ర పెట్టాలనే ఆలోచన వచ్చింది.
దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన సముద్రానికి సెలవిచ్చాడు. వెంటనే సముద్రము, అలలు, తుఫాను, ఈ కెరటాలు అన్నీ కూడా మిక్కిలి నిమ్మలమైపోయినాయి. వాళ్ళ ప్రయాణం ప్రశాంతంగా సాగింది. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. సుడిగాలైనను నిశ్చలముగ చేతువు, నీవే నా బలం, నీవే నా నమ్మకం. సుడిగాలైనను నిశ్చలముగ చేసెదవు, నీవే నా బలం, నీవే నా నమ్మకం. గడిచిన కాలము మాతో ఉన్నావు, నేడు నా తోడు నడుచుచున్నావు, సదా నాతోనే ఉంటావు. ఎగసిపడే తుఫానుల్లో నీవే ఆశ్రయ దుర్గము. ఎదురుపడే అలలెన్నైనా అవి నీ పాదముల క్రిందనే. పాడదామా? ఎగసిపడే తుఫానుల్లో నీవే ఆశ్రయ దుర్గము, నీవే ఆశ్రయ దుర్గము. ఎదురుపడే అలలెన్నైనా అందరూ పాడాలి. అవి నీ పాదముల క్రిందనే. సుడిగాలైనను నిశ్చలముగ చేసెదవు, నీవే నా బలం, నీవే నా నమ్మకం. పాడాలి. ఏం చేస్తాడు? నిశ్చలముగ చేసెదవు, నీవే నా బలం, నీవే నా నమ్మకం. గడచిన కాలము నాతో ఉన్నావు, నేడు నా తోడు నడుచుచున్నావు, సదా నా తోడై ఉంటావు. ఎగసిపడే తుఫానుల్లో నీవే ఆశ్రయ దుర్గము. ఎదురుపడే అలలెన్నైనా అవి నీ పాదముల క్రిందనే. ఎగసిపడే తుఫానుల్లో నీవే ఆశ్రయ దుర్గము. ఎదురుపడే అలలెన్నైనా అవి నీ పాదముల క్రిందనే. హల్లెలూయా. ఎవరు రాశారో కానీ మధ్యాహ్నం మేము ఆరాధించుకుంటున్నప్పుడు నా కళ్ళ వెంట కన్నీళ్ళు అలా వస్తూనే ఉన్నాయి. సుడిగాలైనను ఏం చేస్తాడు? నిశ్చలముగ చేసేదవు, నీవే నా బలం, నీవే నా నీవే నా నమ్మకం. సుడిగాలైనను. అవునవును తండ్రి. నిశ్చలముగ చేసేదవు, నీవే నా బలం, నీవే నీవే నా నమ్మకం. గడచిన కాలము నాతో ఉన్నావు, నేడు మా తోడు నడుచుచున్నావు, సదా మా తోడై ఉంటావు. ఏం చేస్తాడు? ఎగసిపడే తుఫానుల్లో నీవే ఆశ్రయ దుర్గము. ఎదురుపడే అలలెన్నైనా అవి నీ పాదముల క్రిందనే. ఆమేన్. ఎగసిపడే తుఫానుల్లో నీవే ఆశ్రయ దుర్గము. నీవే ఆశ్రయ దుర్గము.
ఎదురుపడే ఎదురుపడి ఆలెన్నైనా అవి నీ పాదముల క్రిందనే. వ్యాధి నన్ను చుట్టినా లెమ్మని సెలవిచ్చెదవు యెహోవా రాఫా నీవే నా స్వస్థత. వ్యాధి నన్ను చుట్టినా yes lord లెమ్మని సెలవిచ్చెదవు యెహోవా రాఫా నీవే నా స్వస్థత. గడిచిన కాలము నాతో ఉన్నావు, నేడు నా తోడు నడుచుచున్నావు, సదా నా తోడై ఉంటావు. ఎగసిపడే తుఫానుల్లో నీవే ఆశ్రయ దుర్గము. నీవే ఆశ్రయ దుర్గము. yes lord ఎదురుపడి yes mighty jesus hallelujah. ఆలెన్నైనా అవి నీ పాదముల క్రిందనే ఎగసిపడే తుఫానుల్లో నీవే ఆశ్రయ దుర్గము. ఎదురుపడే అలలెన్నైనా అవి నీ పాదముల క్రిందనే. సుడిగాలైనను ఏం చేస్తాడు? నిశ్చలముగా చేసేదవు. నీవే నా బలం, నీవే నా నమ్మకం. సుడిగాలైన ఏం చేస్తాడు చెప్పండి? నిశ్చలముగా చేసేదవు. ఆమేన్. నీవే నా బలం, హల్లెలూయా. నీవే నా నమ్మకం. ఆమేన్. గడిచిన కాలము నాతో ఉన్నావు, నేడు నా తోడు నడుచుచున్నావు, సదా నా తోడై ఉంటావు. ఎగసిపడే అందరూ పాడాలి. తుఫానుల్లో ఆమేన్ ఆమేన్. నీవే ఆశ్రయ దుర్గము. ఎదురుపడి అలలెన్నైనా అవి నీ పాదముల క్రిందనే చెప్పండి. ఎగసిపడే తుఫానుల్లో ఆశ్రయ దుర్గం ఎవరు? నీవే ఆశ్రయ దుర్గము. ఎదురుపడే అలలెన్నైనా అవి నీ పాదముల క్రిందనే. హల్లెలూయా. ఎగసిపడే తుఫానుల్లో ఆశ్రయ దుర్గం ఎవరండి? నీవే ఆశ్రయ. ఎదురుపడే అలలెన్నైనా అవి నీ పాదాల క్రిందే ఉన్నాయి. ఎవరి పాదాల క్రింద? యేసయ్య పాదాల క్రింద అన్నవారు చప్పట్లు కొట్టండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. సుడిగాలైనను ఏం చేస్తాడు చెప్పండి మీరు? నిశ్చలముగా చేసేదవు. నీవే నా బలం. నీవే నా నమ్మకం. ఏం చేశాడు? గడచిన కాలము నాతో ఉన్నావు, నేడు నా తోడు నడుచుచున్నావు, సదా నా తోడై ఉంటావు. ఉంటాడా? గడచిన కాలము నాతో ఉన్నావు, నేడు నా తోడు నడుచుచున్నావు, సదా నా తోడై ఉంటావు. ఎగసిపడే తుఫానుల్లో నీవే ఆశ్రయ దుర్గము. నీవే ఆశ్రయ దుర్గము. ఎదురుపడే అలలెన్నైనా ఎదురుపడే అలలెన్నైనా ఎక్కడున్నాయి అవి? అవి నీ పాదముల క్రిందనే. ఎగసిపడే రబాబా శాందర తుఫానుల్లో ఓరికల రమాందెరియా శబా. నీవే ఆశ్రయ దుర్గము. ఎదురుపడి అలలెన్నైనా
వ్యాధి నన్ను చుట్టిన నెమ్మని సెలవిచ్చెదవు యెహోవా రాఫా, నీవే నా స్వస్థత. వ్యాధి నన్ను చుట్టిన ఏమని చెప్తాడు? లెమ్మని సెలవిచ్చెదవు యెహోవా రాఫా, నీవే నా స్వస్థత. నీవే నా స్వస్థత. గడచిన కాలము నాతో ఉన్నావు, అవును తండ్రి, నేడు నా తోడు Yes, Lord. నడుచుచున్నావు, సదా నా తోడై ఉంటావు. సదా నా తోడై ఉంటావు. ఎగసిపడే తుఫానుల్లో నీవే ఆశ్రయ దుర్గము. ఎదురుపడి అవి నీ పాదముల క్రిందనే. ఎగసిపడే తుఫానుల్లో దేవా, నీవే ఆశ్రయ దుర్గము. ఆమేన్, ఆమేన్. ఎదురుపడి అలలెన్నైనా అవి నీ పాదముల క్రిందనే. హల్లెలూయా. ఈ పాట భావం అర్థమైన వాళ్ళు చప్పట్లతో దేవునికి స్తోత్రం చెప్పండి. గట్టిగా చప్పట్లు కొట్టండి. గట్టిగా గట్టిగా గట్టిగా. హల్లెలూయా. సరిపోలేదు, సరిపోలేదు. హల్లెలూయా. ఈ పాట ఎందుకు జ్ఞాపకం వచ్చిందో తెలుసా? యెహోవా మర్మము ఆయన భక్తులకు తెలిసి ఉన్నది. చెప్పండి ఆ మాట. యెహోవా మర్మము ఆయన భక్తులకు తెలిసి ఉన్నది అనండి ఆ మాట. ఏం మాట్లాడండి. ఆయన భక్తులకు మాత్రమే తెలుస్తుంది. తెలిసిన వాళ్ళే ఈ మాట చెప్తారు. సుడిగాలైనను నిశ్చలముగా చేసేదవు, నీవే నా బలం, నీవే నా నమ్మకం. గడచిన కాలము నాతో ఉన్నావు, నేడు నాతోడ నడుచుచున్నావు, సదా నా తోడై ఉంటావు. ఎగసిపడే తుఫానుల్లో నీవే నా ఆశ్రయదుర్గము. ఎదురుపడే అలలెన్నైనా నాకు తెలుసయ్యా, అవి నీ పాదాల క్రింద ఉన్నాయి, నన్నేమీ చేయలేవు అనే విశ్వాసము ఆయన భక్తులకు మాత్రమే తెలుస్తుంది. హల్లెలూయా. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అసలు తుఫాను పంపించమని ఆయన ఎందుకు సెలవివ్వాలి? తుఫాను వెళ్ళు అని ఆయన ఎందుకు సెలవివ్వాలి? మళ్ళీ మనతో ప్రార్థన ఎందుకు చేయించుకోవాలి? ఆ తుఫానులో నుండి మనల్ని ఎందుకు విడిపించాలి? ఆయన సెలవీయగా తుఫాను పుట్టింది. వాళ్ళు ప్రార్థన చేశాక ఆ తుఫాను ఆగిపోయింది. ఈ తుఫానులు ఎందుకు పుడతాయి? నీ జీవితంలో నిన్ను బాధ పెట్టే కొన్ని పరిస్థితులు ఎందుకు ఆయన రాణిస్తుంటాడు? అందరూ వినాలి. అందరి కొరకు ఈ వర్తమానం. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పమన్న మాటలు మీకు చెప్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పమన్న మాటలు మీకు నేను చెప్తున్నాను. తుఫాను పంపించడం ఎందుకు? మరలా మనము ప్రార్థన చేయించుకోవడం ఎందుకు మనతో? మన నావ, మన జీవిత నావ ఆ అలల చేత ఆకాశానికి వెళ్ళిపోయినట్టుగా, లేకపోతే పాతాళానికి దిగిపోతున్నట్టుగా మనము భరించలేనంత పరిస్థితుల మధ్య ఆయన ఎందుకు మనల్ని బంధించి ఉంచి మనతో ప్రార్థన చేయించుకుంటాడు? అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ వ్యాధిని జీవితంలోకి ఎందుకు పంపాలి? పంపాక నీతో ప్రార్థన ఎందుకు చేయించుకుంటాడు? నిన్ను ఎందుకు స్వస్థపరుస్తాడు?
ఆ సమస్య నీ జీవితంలోకి ఎందుకు రానిస్తాడు? ఆ కష్టము నీ జీవితంలో ఎందుకు అలాగా ఉంచుతాడు? ఏంటి అసలు ఆయన ఉద్దేశాలు? అలా అంటే దావీదు అంటున్నాడు, యెహోవా మర్మము ఆయన భక్తులు మాత్రమే అర్థం చేసుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన భక్తులు మాత్రమే, ఆయన్ని హృదయపూర్వకంగా ప్రేమించేవారు, ఆయన హృదయపూర్వకంగా ఆరాధించేవారు మాత్రమే దేవుని మర్మము అర్థం చేసుకోగలుగుతారు. దావీదు అంటాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయమునకు భయపడను. అది ఇంగ్లీష్లో ఎలా ఉంది? మరణాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయమునకు భయపడను. ఈ 23వ కీర్తనలో దావీదు తనను ఒక గొర్రెలాగా, యేసయ్యని ఒక గొర్రెల కాపరిలాగా ఊహించుకుంటాడు. యేసయ్య ఎవరు? గొర్రెల కాపరి. తనెవరు? గొర్రె. మాట్లాడండి. యేసయ్యనేమో ఒక గొర్రెల కాపరిగా, తనను ఒక గొర్రె పిల్లగా భావించుకుంటున్నాడు. ఇప్పుడు ఈ గొర్రె పిల్లని ఎవరు నడిపిస్తున్నారు? గొర్రెల కాపరే కాచుకుంటున్నాడు. అవునా? ఎంతమందికి అర్థమవుతుంది? ప్రైజ్ ది లార్డ్. దావీదు కాపరి లేని గొర్రెలా ఉన్నాడా? ఆయనకు ఒక కాపరి ఉన్నాడా? మనకి ఒక కాపరి ఉన్నాడు అన్నవాళ్ళు చప్పట్లు కొట్టండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దావీదుకు దేవుడు కాపరిగా ఉన్నాడు. ఆయనే, ఆ దేవుడే, ఆ సజీవుడైన దేవుడే నీకు నాకు కూడా కాపరిగా ఉన్నాడు. అయితే ఇక్కడ దావీదు అంటాడు, నేను మరణాంధకారపు లోయలోకి సంచరించిన. ఎలా వెళ్తుంది ఈ గొర్రె? కాపరే ఆ పరిస్థితిలోకి, ఆ గాఢాంధకారపు లోయలోకి తీసుకొని వెళ్ళినా కూడా ఆయన బిడ్డను ఒక కష్టతరమైన చోటకి దేవుడు తీసుకొని వెళ్ళినా ఎందుకు తీసుకెళ్ళాలి ఆయన అనే ప్రశ్నకి నేను మీకు సమాధానం చెప్తాను. దేవుని ఆత్మ మీతో ఈ విషయం మాట్లాడమని చెప్పారు. ఇక్కడున్న ప్రతి బిడ్డతో, ఈ లైవ్ ప్రేయర్ చూస్తున్న ప్రతి బిడ్డతో దేవాతి దేవుడు ఈ ఉపవాస ప్రార్థనలో ఆయన మీతో మాట్లాడటానికి నన్ను నిలబెట్టాడు. నేనైతే కాదు, ఈ రాత్రి మీతో మాట్లాడేది నేనైతే కాదు, దేవుడే మీ డైరెక్ట్గా వచ్చి మీ ప్రశ్నలకి ఆయన సమాధానం చెప్పాలనుకుంటున్నాడు. ఈ వ్యాధి నాకెందుకు వచ్చింది? ఈ కష్టం నాకెందుకు వచ్చింది? నా కుటుంబంలో ఈ శ్రమ ఎందుకుంది? నేను ఎంతకాలం ఈ బాధలు పడాలి? నా కుటుంబంలో ఈ పరిస్థితులు ఎందుకున్నాయి? నా జీవితం ఎందుకు ఇలా వేదనతో నిండిపోతూ ఉంది? నేనెందుకు ఒక ఒడ్డుకు చేరలేకపోతున్నాను? నేనెందుకు ఒక దరికి చేరలేకపోతున్నాను? నడి సముద్రంలో మునిగిపోయి నావలాగా నా జీవితం ఎందుకుంది అని నీకు కలిగే ప్రతి ప్రశ్నకు దేవుడు సమాధానం చెప్పాలనుకుంటున్నాడు. ప్రభు నీతో మాట్లాడాలనుకుంటున్నాడు. ఎంతమందికి తెలుసుకోవాలని ఉందో వాళ్ళు మాత్రం చేయి చూపించండి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి తన బిడ్డ దగ్గరికి తండ్రి వచ్చి మాట్లాడినట్టుగా యేసయ్య నీ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడు. నీ చెవులు తెరచుకొని నువ్వు దేవుని మాట వినాలి. నీ చెవులు తెరచుకొని ఆ తండ్రి నీకు చెప్పే మాట వినాలి. దేవుడు నిన్ను ఏ పరిస్థితుల్లో బంధించి ఉంచాడో, ఎందుకంటే ఈ గొర్రె పిల్ల ఆ గాఢాంధకారపు లోయలోకి కాపరి ద్వారానే కొనిపోబడింది. కానీ ఆ గొర్రె పిల్లకు తెలుసు, ఈ గాఢాంధకార లోయకు నన్ను నడిపించిన నా కాపరి నమ్మదగినవాడు. ఈ చీకటి లోయ నన్నేమీ చేయలేదు. ఆయన ఈ గాఢాంధకారపు లోయను దాటుతున్న సమయంలో నా వెంట ఉంటాడు. ఈ లోయ దాటేదాకా నా వెంట ఆయన వస్తాడు అని దావీదు సాక్ష్యం ఇస్తున్నాడు. చప్పట్లు కొట్టి ప్రభువుని మహింపరుద్దాం. చప్పట్లు కొట్టి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ గాఢాంధకార లోయ నేను దాటేదాకా నా కాపరి
నా కాపరి, నా దేవుడు నేను ఈ శ్రమ దాటేదాకా ఈ శ్రమ మధ్య గుండా నన్ను ఎందుకు తీసుకువెళ్తున్నాడో, ఈ వ్యాధి మధ్య గుండా నన్ను ఎందుకు తీసుకుని వెళ్తున్నాడో, ఈ ఆర్థిక పరిస్థితుల మధ్యలో నుండి నన్ను ఎందుకు తీసుకువెళ్తున్నాడో, ఈ నిందలు అవమానాలలో నుండి నన్ను ఎందుకు తీసుకుని వెళ్తున్నాడో, ఈ యొక్క వేదనకరమైన పరిస్థితుల మధ్య నుండి నా కాపరి నన్ను ఎందుకు తీసుకువెళ్తున్నాడో, ఆయన తీసుకువెళ్తున్నాడు, ఆయనే తీసుకువెళ్తున్నాడు. ఈ గాఢాంధకారపు లోయలో నేను వెళ్ళాల్సి వచ్చినా, ఆయన నన్ను ఏ పరిస్థితిలో బంధించి ఉంచినా నేను భయపడను, ఆయన నాకు తోడుగా ఉంటాడు అని విశ్వసించిన వాడే యెహోవా మర్మము తెలిసినవాడు. హల్లెలూయా, స్తోత్రం, గట్టిగా స్తోత్రం చెప్పు, స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఆయన అంటాడు, నీకు విరోధంగా అనేకమైన ఆయుధాలు రూపింపబడతాయి, కానీ నీకు విరోధంగా రూపింపబడే ఆయుధాలు అవి రూపింపబడకుండా ఆపను. వస్తాయి, సంధించబడతాయి. ఒక బాణం వేయబడుతుంది, కానీ అవి నీ దాకా రావు, అవి వర్ధిల్లవు. నీ దేవుడైన యెహోవానైనా నేనే నీకు తోడుగా ఉంటున్నాను అని ఆయన సెలవిస్తున్నాడు. శ్రమలు రాకుండా నేను చెయ్యను అనడాయన. అర్థం చేసుకోండి. నీకే కష్టం రాకుండా నేను చూసుకుంటాను అని ఆయన వాగ్దానం ఇవ్వడు. ఆయన ఏం వాగ్దానం ఇస్తున్నాడో చూద్దామా? 91వ కీర్తన 15వ వచనం. సుడిగాలైనను నిశ్చలముగా చేసేదవు, నీవే నా బలం, నీవే నా నమ్మకం. సుడిగాలైనను నిశ్చలముగా చేసేదవు. పాడదాం, నీవే నా బలం, పాడాలందరూ హల్లెలూయా. నీవే నా నమ్మకం, గడచిన కాలము నాతో ఉన్నావు. పాడాలందరూ, నేడు నా తోడు నడుచుచున్నావు, సదా నా తోడై ఉన్నావు. ఎగసిపడే తుఫానుల్లో నీవే ఆశ్రయ దుర్గము. ఎదురుపడే అలలెన్నైనా అవి నీ పాదముల క్రిందనే. ఎగసిపడే తుఫానుల్లో నీవే ఆశ్రయ దుర్గము. ఎదురుపడే అలలెన్నైనా అవి నీ పాదముల క్రిందనే. హల్లెలూయా. ఏం చేస్తాడు సుడిగాలిని? నీ జీవితంలో వీచే సుడిగాలిని ఆయన ఏం చేస్తాడు? నిశ్చలంగా చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. నీ జీవితంలోకి దేవుడు రానిచ్చిన ఏ పరిస్థితిలోనైనా, నీ కుటుంబములో దేవుడు పెట్టిన ఏ పరిస్థితినైనా దేవుని మీద విశ్వాసముతో ఆయన్ని అర్థం చేసుకుంటూ, ఆయన వాక్యాన్ని అర్థం చేసుకుంటూ, ఆయన ప్రేమను గ్రహించి నీ జీవితంలో ఉన్న అన్ని పరిస్థితులలో విశ్వాసముతో ఆయన వైపు నువ్వు చూడగలిగితే గొప్ప అద్భుతాలు నీ జీవితంలో, నీ కుటుంబంలో జరుగుతాయి. నాకెందుకు ఇలా జరగాలి? నేనే ఎందుకు ఇన్ని బాధలు పడాలి? నేనే ఎందుకు ఇన్ని శ్రమల మధ్య నడిపించబడాలి? నన్నే ఎందుకు ఆయన చూడటం లేదు అని అనుకోకుండా, యేసయ్యను నీ జీవితంలోకి ఆహ్వానించిన రోజు నుంచి ఆయన నిన్ను నడిపించే ప్రతి పరిస్థితి, అవి అప్పు బాధలు అవ్వచ్చు, వ్యాధి బాధలు అవ్వచ్చు, మనుషులు పెట్టిన నిందలు అవ్వచ్చు, నీ జీవితంలో వచ్చే అన్ని పరిస్థితుల్లోనూ ప్రభు వైపు నువ్వు చూడగలగాలి. హల్లెలూయా. 91వ కీర్తన చూడండి, అతడు నాకు మొర్ర పెడితే నేను అతనికి జవాబిస్తాను. ప్రభువా
అంటే నా కుమారుడా నేను నీకు తోడుగా ఉన్నాను అని ముందు సమాధానం చెప్తాడు. ప్రైజ్ ద లార్డ్. అందుకే ప్రతి కూడికల్లో మీతో దేవుడు మాట్లాడుతున్నాడు కదా, ఆయన మాతో మాట్లాడుతున్నాడు అన్నవాళ్ళు చప్పట్లు కొట్టండి. ఎస్, జవాబిస్తాను. ప్రైజ్ ద లార్డ్. ఫస్ట్ ఏం చేస్తాడు? ప్రైజ్ ద లార్డ్ ఏం చేస్తాడు? అతని శ్రమలో అతనికి నేను జవాబిస్తాను. జవాబిచ్చిన తర్వాత శ్రమలో తోడుగా ఉండి శ్రమ మధ్య నిన్ను నడిపిస్తాడు. నువ్వు ప్రార్థన చేయగానే వెంటనే ఆయన విడిపించేసినట్టుగా లేదు ఇక్కడ. ఆ శ్రమను తట్టుకునేటట్టు, ఆ శ్రమలో సహనంగా ఉండేటట్టు, ఆ శ్రమను భరించగలిగేటట్టు, ఆ శ్రమలో నువ్వు ఎంతో నిరీక్షణ విశ్వాసములతో ఆయనకి ప్రార్థించుకునేటట్టుగా ఆ శ్రమలో ఆయన నీతో ఉంటాడు. శ్రమలో కొంతకాలం అలా నడిపిస్తాడు. నువ్వు ఏ శ్రమలో దేవునికి మొరపెడుతున్నావో, ఏ బాధ తీరాలని దేవునికి మొరపెడుతున్నావో, ఏ కష్టము తీరాలని దేవునికి మొరపెడుతున్నావో, ఏ అవసరత తీరాలని దేవునికి మొరపెడుతున్నావో, దేన్ని బట్టి నువ్వు నలిగిపోతున్నావో ఆ పరిస్థితుల్లో కొంతకాలం నిన్ను నడిపిస్తాడు. నీతో ఉండి నిన్ను నడిపిస్తాడు ఆయన. ఉందా అక్కడ? ఉందా? ఎంతమంది చూశారు? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ముందు తోడుగా ఉంటాను. అతడు మొరపెడతాడు, వెంటనే జవాబిస్తాను. ఇదిగో భయపడకు, ధైర్యంగా ఉండు, నీ దేవుడైన యెహోవానైన నేనే నీకు తోడుగా ఉంటున్నాను, సహాయం చేస్తాను, కంగారు పడొద్దు, నీకు విడుదల ఇస్తాను, నీ కుటుంబంలో ఆ కార్యం నేను చేస్తాను కదా, నీ బిడ్డ పట్ల ఆ అద్భుతం నేను చేస్తాను కదా, ఆ భయంకరమైన వ్యాధిని నేను స్వస్థపరుస్తాను, నీకు శాంతిని ఇస్తాను, నీకు సమాధానం ఇస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను బలపరుస్తాను, నిన్ను గొప్ప చేస్తాను అని ముందు నీకు ఆయన ఒక మాట ఇస్తాడు. ఫస్ట్ ఏం చేస్తాడు చెప్పండి? మాట ఇస్తాడు ఫస్ట్. తర్వాత శ్రమలోకి ఆయన వస్తాడు. నువ్వే శ్రమలో ఉన్నావు ఆ శ్రమలోకి ఆయన వస్తాడు. ఆ శ్రమలో నీకు తోడుగా ఉంటాడు. ఆ తర్వాత ఆ శ్రమకి ఇంతకాలం అని దేవుడు నిర్ణయించి పెట్టాడు. అబ్రహాం, ఇశ్రాయేలు ప్రజలు, ఇదిగో నీ సంతానము తమది కాని దేశములో 430 సంవత్సరాలు వాళ్ళు కొంత ఇబ్బంది పడతారు. ఆ 430 సంవత్సరాల తర్వాత నేను వారిని దర్శిస్తాను. ఒక నిర్ణయ కాలం ఉంది దేవునికి. నువ్వు ఆ శ్రమలో, ఆ కష్టములో, ఆ ఇబ్బందులో నువ్వు నలిగిపోవడానికి ఒక నిర్ణయ కాలం అనేది దేవునికి ఉంది. ఆ నిర్ణయ కాలములో, ఆ శ్రమలో నిన్ను బంధించి ఉంచి, ఆ శ్రమలో నిన్ను పెట్టి, ఆ శ్రమలో నిన్ను ఉండనిచ్చి, ఆ నిర్ణయ కాలము పూర్తయిన తరువాత నిన్ను విడిపించి, ఆ శ్రమకాలములో నువ్వు దేవుని ఎదుట చూపించిన ఆ నమ్మకత్వాన్ని బట్టి ఆ శ్రమ నుండి నిన్ను విడిపించి ఆయన గొప్ప చేస్తాడు. అర్థమైన వాడు చప్పట్లు కొట్టండి. హల్లెలూయ, హల్లెలూయ. మొర్రపెట్టాలి. మొర్రపెట్టినప్పుడు ఆయన ఏం చేస్తాడు? వాగ్దానం ఇస్తాడు. ఇచ్చిన తర్వాత ఏం చేస్తాడు? నీ శ్రమలోకి వస్తాడు. షడ్రక్, మేషక్, అబేద్నగో అగ్నిగుండములో ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడు? ఆ శ్రమలో ఆయన దిగి వచ్చాడు. దేవుని ప్రజలు, యేసయ్య శిష్యులు ఆ సముద్రంలో ఆ దోణి తల్లకిందులైపోతూ ఉన్న సమయంలో వాళ్ళ దగ్గరికి ఎవరు వచ్చారు? ఆ శ్రమలో ఉన్న వారి దగ్గరికి ఆయన వచ్చాడు. వచ్చిన తర్వాత ఏం చేశాడు? విడిపించాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తగిన కాలములో నీ జీవితంలో, నీ కుటుంబంలో ఆ కార్యం చేయడానికి ఆయన నిర్ణయించి ఉంచాడే కానీ నిన్ను ఆ విషయంలో ఆయన సిగ్గుపరిచే దేవుడు ఎంత మాత్రం కాదు. ప్రైజ్ ద లార్డ్. స్తోత్రం చెప్పండి.
స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే నువ్వు దేవుని మార్గములో నడిచే బిడ్డవైతేనే దేవుని ఉద్దేశాలు సంపూర్ణంగా గ్రహించుకోగలుగుతావు అన్నమాట. నీకు ఎలా ఉంటుందంటే, ఈ రాత్రి ప్రార్థనకు వచ్చాను, కన్నీటితో ప్రార్థన చేసుకున్నాను, ఇంకా ఈ రాత్రి ఇంటికి వెళ్ళేసరికి లేకపోతే రేపు తెల్లవారేసరికి నువ్వు ఒక టైం పెట్టేస్తావు, దేవుడికి ఒక గడువు పెట్టేస్తావు, ఒక సమయం పెట్టేస్తావు. ఈ నెలే, ఈ సంవత్సరమే, ఈ రోజే, ఈ సమయంలోనే నువ్వు అనుకుంటావు. అనుకొని నువ్వు అనుకున్న సమయానికి ఆయన స్పందించాలనుకుంటావు. కానీ దేవునికి ఒక నిర్ణయ కాలం ఉంటుంది. ఆయన సిద్ధపరిచిన ఆ కాలము పూర్తయ్యేదాకా కూడా నిన్ను ఆ పరిస్థితుల మధ్య ఉంచి నీకు కొన్ని పాఠాలు దేవుడు నేర్పిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గ్రహింపుకొచ్చిన వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కోరులోయలో నా వేదన చూచితివయ్యా, షారోను పొలములో నీ చిత్తము తెలిపితివయ్యా, ఆ కోరులోయలో నా వేదన చూచితివయ్యా, షారోను పొలములో నీ చిత్తము తెలిపితివయ్యా, శ్రమలలో సహనము నేర్పించితివి, నిరీక్షణ ద్వారముగా మార్చితివి, శ్రమలలో సహనము నేర్పించితివి, నిరీక్షణ ద్వారముగా మార్చితివి, కటాక్షించితివి. నేనేమిటో, నా మనసేమిటో, మనుగడ ఏమిటో నీకు తెలుసునయ్యా, నీవేమిటో, నీ ప్రేమేమిటో, నీ పిలుపేమిటో నేను ఎరుగుదునయ్యా. హల్లెలూయా. స్తోత్రం. శ్రమలలో సహనము నేర్పిస్తాడు. నిరీక్షణ ద్వారముగా ఆయన నేను నిలబెట్టుకుంటాడు. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు అనుకుంటావు నా జీవితం చాలా సాఫీగా వెళ్ళిపోవాలి, నాకు బ్యాంకులో కొంత డబ్బు ఉండాలి, అప్పు అనేది ఉండకూడదు, చాలా మంచి లగ్జూరియస్ లైఫ్, ఒక సంతోషకరమైన జీవితం నేను జీవించాలి, నాకే ఆటుపోట్లు ఉండకూడదు, నేను చాలా ఆనందకరమైన జీవితాన్ని నేను అనుభవించాలి అనుకుంటావు ఈ లోకంలో. కానీ నీ ఆలోచన వేరు, దేవుని నడిపింపు వేరేగా ఉంటుంది. నువ్వు ప్రార్థించే విషయాల్లో, నువ్వు నా సన్నిధిలో చేస్తున్న ఆ ప్రార్థన విషయాల్లో నీ ఆలోచన వేరేగా ఉంది, నా ఆలోచన వేరేగా ఉంది. నువ్వు అనుకున్నట్టుగా నేను నీకు చేశాను అనుకో, నీకు సంపూర్ణమైన సంతోషం దొరకదు. నువ్వు కోరుకున్నట్టుగా నేను జరిగించాను అనుకో, కొంతవరకే నీకు సంతోషం. కానీ నేను నీ పట్ల ఉద్దేశించినట్లుగా నీకు చేస్తే మాత్రం జీవితకాలము నువ్వు సంతోషంగా ఉంటావు. హల్లెలూయా. నా సమయం రాని, లెట్ మై టైం కమ్, లెట్ మై టైం కమ్. నా సమయం రావాలి, అంతవరకు నువ్వు వేచి ఉండాలి. ప్రతిరోజు నువ్వు చేస్తున్న ప్రార్థన నా దగ్గరికి వస్తుంది. నేను ఇంకా నీకు ప్రార్థన జవాబు ఇవ్వని పరిస్థితుల్లో నువ్వు ఎదుర్కొంటున్న ఆ సమస్యలు, నువ్వు ఎదుర్కొంటున్న ఆ వ్యతిరేకతలు, నువ్వు పడుతున్న ఆ నిందలు, నీ హృదయాన్ని కలచివేసే ఆ బాధలన్నిటిలో నీతోనే, నీ కుడి ప్రక్కనే నేను ఉంటున్నాను. నిన్ను నడిపించడానికే నీతో నేను ఉంటున్నాను. ఒకరోజు నిన్ను విడిపిస్తాను, గొప్ప చేస్తాను అని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. విడిపిస్తాడా, అలా ఉంచేస్తాడా? విడిపిస్తాడన్న వాళ్ళు చప్పట్లతో ప్రభువుని మహింపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉందో అదే శాశ్వత కాలం ఉంటుంది అనుకోకు. అసలు నన్నెందుకు దేవుడు శ్రమ పెట్టాలి? ఆయనకి నా మీద ఏమైనా కోపమా? ఆయనకు కోపమా నా మీద? నాకు మీద ఏమైనా కక్ష పెట్టుకున్నాడా? అది కూడా మీకు చెప్పాలి. జీవితం అంటే ఏంటో అనుకుంటున్నావు. నీది చిన్న వయసు అయినా పసితనాన్ని బట్టి నీకు అర్థం కాకపోవచ్చు. ఒకవేళ నువ్వు ఒక పెద్ద వయసుకు వచ్చిన వ్యక్తివైనా నువ్వు ఆలోచించుకునే ఆలోచనలు, నువ్వు కోరుకుంటున్న కోరికలు, నువ్వు నమ్ముకొని ఉన్న నీ ఉద్దేశాలని బట్టి నీ జీవితంలో దేవుడు చేసేవి నీకు కొంచెం కష్టతరంగా ఉంటాయి, బాధాకరంగా ఉంటాయి. కానీ ఒక్కటే చెప్తున్నాడు ఆయన, నేను నమ్మదగిన దేవుణ్ణి. నీ జీవితంలోకి నేను అనుమతించే అన్ని పరిస్థితుల్ని కూడా నువ్వు ధైర్యంగా, విశ్వాసంగా నా పాదాలు పట్టుకొని నువ్వు నిలబడగలిగితే మాత్రము యోసేపును హెచ్చించానే అలా హెచ్చిస్తాను, ఎస్తేరును దీవించానే అలా దీవిస్తాను, యోబును రెండంతలుగా ఆశీర్వదించానే అలాగ నేను ఆశీర్వదిస్తాను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. స్తోత్రం చెప్పండి. శ్రమలో ఏం చేయాలి? 2 సమూయేలు 22:7 చెప్తుంది నీ శ్రమలో నువ్వేం చేయాలో. 2 సమూయేలు 22:7 చదవండి. నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టాను, నా దేవునికి నేను ప్రార్థన చేశాను. ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించాను. నా మొర్ర ఆయన చెవులలో జొచ్చాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దావీదు మహారాజు, దేశానికి రాజు, ఆయనకేమీ లోటు లేదు, ఆయనకేమీ కష్టం లేదు. అయినా కూడా దావీదుకు ఒక వాడుక ఉంది, దావీదుకు ఒక అనుభవం ఉంది. అదేమిటంటే తన జీవితంలో ఎదురయ్యే శ్రమలన్నిటిలోనూ కూడా అతను దేవునికి ప్రార్థన చేయగలిగాడు. అది చిన్నదైనను పెద్దదైనను నీ జీవితంలోని అన్ని పరిస్థితులలోనూ దేవునికి ప్రార్థన చేయటం నువ్వు నేర్చుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. అది చిన్నదే అయినా, అంటే ఇలా చేస్తే ఈ సమస్య తీరిపోద్దులే, ఈ టాబ్లెట్ వేసుకుంటే ఈ బలహీనత తగ్గిపోద్దులే, పలానా వాళ్ళ దగ్గరికి వెళ్తే ఈ పని జరిగిపోద్దులే, పలానా వాళ్ళని అడిగితే ఈ డబ్బు దొరికేస్తుందిలే అని చెప్పి నీకు వ్యక్తిగతంగా వెతుక్కుంటే దొరికే దారి ఏదైనా ఉన్నప్పుడు నువ్వు ప్రార్థన చేయవేమో. నా మాట ఎంతమందికి అర్థమవుతుంది? చేయి చూపించండి. హల్లెలూయా. రొంపే కదా, ఈ టాబ్లెట్ వేసుకొని తగ్గిపోద్ది, దీనికి కూడా ప్రార్థన చేసుకోవాలేటి. రొంపే కదా, తలనొప్పే కదా, ఓ టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోద్ది, దీనికి కూడా ప్రార్థన. చాలామంది వాళ్ళ విశ్వాసాన్ని కోల్పోయారు. చాలామందికి వాళ్ళ ఆత్మీయ జీవితంలో ఎదుగుతూ ఉంటే వాళ్ళ విశ్వాసాన్ని అణగార్చాలని సాతానుడు చూస్తాడు. వాళ్ళ శరీరంలో ఏదో బలహీనత ఉంటుంది, వాళ్ళ శరీరంలో ఏదో ఒక వ్యాధి ఉంటుంది, ఏదో చిన్న ఇబ్బందో పెద్ద ఇబ్బందో, సంథింగ్ ప్రాబ్లమ్ ఈజ్ హిడెన్ దేర్. ఒక సమస్య ఉన్నప్పుడు ఆ మొదటి దినాల్లో అయితే గబగబా దైవజనుల దగ్గర పరిగెత్తుకొని వచ్చి, అయ్యా మాకు ఈ సమస్య ఉందయ్యా, ప్రార్థన చేయండి. మేము ఈరోజు ప్రార్థనలో పెట్టుకుంటున్నాం, మీరు కూడా మాకు ప్రార్థన చేయండి. రాను రాను ప్రార్థన ద్వారా విడుదల పొందుకునే మనసు ఎప్పుడు గుర్తొస్తుందంటే, ఎప్పుడు ఆలోచన వస్తుందంటే, ఎప్పుడు తలంపు వస్తుందంటే, ఇంకా నో ట్యాబ్లెట్స్, నో మెడిసిన్, నో హాస్పిటల్, నో డాక్టర్స్, ఎక్కడ పని అవ్వదు అన్నప్పుడు అప్పుడు చూస్తారు దేవుడి వైపు. అలా అంటలేదు నేను.
నీ జీవితంలో ప్రతి చిన్న విషయానికి కూడా నువ్వు దేవుని సన్నిధిలో ఆ చిన్న శ్రమైన పెద్ద శ్రమైన దేవునికి మొర్రపెట్టి ప్రార్థన చేయటం నీకు ఒక అనుభవంగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఏ మనిషి నీకు సహాయం చేయలేడు అన్నప్పుడు నువ్వు దేవుని దగ్గర ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం కాదు. ఒకవేళ నీ సమస్యలు తీరడానికి నీకు మానవ రీతిగా ఎన్ని దారులు ఉన్నా, ఎన్ని ద్వారాలు ఉన్నా, నీ జీవితంలో జరిగే ప్రతిదీ దేవునికి చేసిన ప్రార్థనలో నుండి నీకు దొరకాలని నువ్వు ఆశపడాలి. ఆమేన్ చెప్పరే, ఆమేన్ చెప్పరే గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అది సులువుగా నీ తెలివితేటలతో, నీ జ్ఞానంతో, నీ డబ్బుతో, నీ చుట్టుపట్ల నీకున్న బంధు బలగంతో, నీకు ఇష్టమైన వాళ్ళ ద్వారా, ఎవరి ద్వారా నీకు జరిగిపోయేదైనా సరే ప్రార్థనలో నుండే నాకు ఈ కార్యం జరగాలి అని నువ్వు ప్రార్థన చేసుకుంటూ నీ ప్రయత్నంలోనూ ముందుకు వెళ్ళాలి. దాన్నే విశ్వాసము అంటారు. అర్థమైన వాళ్ళు చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రార్థన యందు నీకు విశ్వాసం ఉండాలి. ఇంకెవ్వరి వల్ల జరగదు, డాక్టర్ల వల్ల జరగదు, మనుషుల వల్ల జరగదు, అధికారుల వల్ల జరగదు అన్నప్పుడు మాత్రం అప్పుడు దేవుని దగ్గరికి రావటం కాదు. ప్రతి పరిస్థితికి నువ్వు దేవునికి ప్రార్థన చేయాలి. దావీదు మహారాజుకి అలాగా దేవునికి ప్రార్థన చేసే ఒక కృప ఉందన్నమాట. ఆమేన్ చెప్పరే. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతిదానికి ప్రార్థన చేస్తావా? ప్రతి విషయమందు ప్రార్థన చేయాలి. చెప్పండి ఏంటి? మళ్ళీ చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన ద్వారా దేవుణ్ణి జీవితంలోకి దిగి వస్తాడు. ప్రైజ్ ద లార్డ్. నువ్వు ప్రార్థన చేసుకోవాలి, దైవజనుడు నీ కొరకు ప్రార్థన చేయాలి. నువ్వు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవాలి. నీకోసం ప్రార్థించే దైవజనులు, నీకోసం మొరపెట్టే దైవ సేవకులతో నువ్వు ప్రార్థన చేయించుకున్నప్పుడు దేవుడు గొప్ప అద్భుతం చేస్తాడు. ఒక చిన్న విషయములో నువ్వు ప్రార్థన మీద ఆధారపడి నువ్వు ప్రార్థన చేసుకుంటూ సేవకులతో ప్రార్థన చేయించుకున్నప్పుడు నీ విశ్వాసం బలపడడం ప్రారంభమవుతుంది. ఒకవేళ నీ జీవిత ప్రయాణంలో ఏదైనా ఒక పెద్ద అగాధం లాంటి పరిస్థితి నీ జీవితంలో వచ్చినప్పుడు కూడా ఈ చిన్న విషయంలో ఎలా ప్రార్థన చేసుకొని ప్రార్థన చేయించుకున్నావో ఆ పెద్ద విషయంలో కూడా అలా ప్రార్థన మీద నువ్వు ఆధారపడగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఎంతమందికి అర్థమవుతుంది? దేవుడు నీ శ్రమలలో నువ్వు నిలబడడానికి నీకు ప్రార్థన అనేటువంటి ఒక కృపా వరం ఇస్తున్నాడు. ప్రతి విషయం కోసం ప్రార్థన చేసే అలవాటు ఎంతమందికి ఉంది? చేయి చూపించండి, చేయి చూపించండి. ప్రతి విషయం కోసం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతిదీ నా దేవుని సన్నిధిలో పెట్టుకుంటానన్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి, స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. అది చిన్న విషయమే అయినా, పెద్ద విషయమే అయినా, చిన్న సమస్య అయినా, పెద్ద సమస్య అయినా, చిన్న బలహీనత అయినా, పెద్ద వ్యాధి అయినా, చిన్న ఆర్థిక ఇబ్బంది అయినా, అసలు నా వల్ల కాని ఆర్థిక సమస్య అయినా, ఎన్నో సంవత్సరాలుగా మూయబడ్డ ద్వారాలైనా, మహాపర్వతాల్లాంటి కష్టములైనా, ఏ మనిషి వల్ల కాని పరిస్థితులైనా, ప్రతిదీ 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 నీ శ్రమలో నీ దేవునికి మొర్ర పెట్టటం అనే ఆలోచన, ప్రేరేపణ నీలో రావాలి. ప్రార్థన చేసుకోవటం అనే ప్రేరేపణ రావాలి. నేను ఒక విశ్వాసిగా ఉన్న దినాల్లో నుండి నా జీవితంలో ప్రతి చిన్న పరిస్థితికి నేను ప్రార్థన 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 అనుకుంటూ ఉండేవాడిని.
నాకు మేలే జరిగినా, నా జీవితంలో కొన్ని శ్రమలే వచ్చినా, నా కుటుంబంలో కొన్ని కష్టతరమైన పరిస్థితులు కలిగినా ప్రార్థన చేసుకోవాలి అనే ఆలోచన ఎప్పుడు అవకాశం దొరుకుద్దా అని ఆ ప్రార్థనా సమయం కోసం వేచి ఉండే అనుభవం నేను నేర్చుకున్నాను. అదే నన్ను ఇంతవరకు జయ జీవితంలో నడిపించింది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నీ శరీరంలో బలహీనత ఎందుకు? నీ శరీరంలో వ్యాధి ఎందుకు? నీ జీవితంలో ఎందుకు నెమ్మది లేదంటే ఆత్మ సంబంధమైన విధానాలు నీ జీవితంలో అడుగంటిపోయాయి. అలాంటి ఒక సన్నివేశం నేను మీకు చూపిద్దామని ఆశపడుతున్నాను. 2వ దినవృత్తాంతాల గ్రంథము 15వ అధ్యాయం. సుడిగాలైనను నిశ్చలముగ చేసేదవు, నీవే నా బలం, నీవే నా నమ్మకం. సుడిగాలైనను నిశ్చలముగ చేసేదవు, నీవే నా బలం, నీవే నా నమ్మకం. గడచిన కాలము నాతో ఉన్నావు, నేడు నా తోడు చప్పట్లు కొడుతూ పాడాలి. నడుచుచున్నావు, సదా నా తోడై ఉంటావు. ఎగసిపడే తుఫానుల్లో నీవే ఆశ్రయ దుర్గము, ఎదురుపడే అలలెన్నైనా అవి నీ పాదముల క్రిందనే. ఎగసిపడి తుఫానుల్లో నీవే ఆశ్రయ దుర్గము, ఎదురుపడే అలలెన్నైనా అవి నీ పాదముల క్రిందనే. హల్లెలూయా. 2వ దినవృత్తాంతములు 15వ అధ్యాయం మొదటి నుండి చదువుకుందాం. ఆ కాలమున దేవుని ఆత్మ ఓదేదు కుమారుడైన అజర్యా మీదికి రాగా, అతడు ఆసాను ఎదుర్కొనబోయి ఈలాగు ప్రకటించెను. ఆసా, యూదావారులారా, బెన్యామీనీయులారా, మీరందరూ నా మాట వినండి. మీరు యెహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షమున ఉండును, విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమగును. మీరు ఆయనను విసర్జించిన ఎడల ఆయన మిమ్మును విసర్జించును. నిజమైన దేవుడైనను ఉపదేశమై చేయు యాజకులైనను ధర్మశాస్త్రమైనను చాలా దినములు లేకుండా పోవును. తమ శ్రమల యందు వారు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా యొద్దకు మళ్ళుకొని ఆయనను వెదికినప్పుడు, దయచేసి ఈ మాటలు మీరు కొంచెం జాగ్రత్తగా వినాలి. చాలా గడ్డు కాలంలో ఉంది మానవ జాతి. ఈ భూమి మీద నివసిస్తున్న ప్రతి మానవుడు కూడా ఈరోజు ఒక భయంకరమైన గడ్డు పరిస్థితిలో ఉన్నాడు. ప్రపంచ పరిస్థితి, ప్రపంచ వరవడి మారిపోయింది. శ్రమగల దినాల్లో మనము జీవిస్తున్నాం. కష్టతరమైనటువంటి రోజుల్లో మనము జీవిస్తున్నాం. ఈ దినాల్లో, ఈ రోజుల్లో దేవుని బిడ్డగా నీ జీవితానికి దేవుడు కొన్ని మాటలు సెలవిస్తున్నాడు. ఈ లోక ప్రయాణంలో నీకెన్ని శ్రమలు వచ్చినను, ఈ లోక ప్రయాణంలో నీ జీవితంలో కానీ నీ కుటుంబంలో కానీ ఎలాంటి పరిస్థితులు వచ్చిననో ఆ పరిస్థితుల మధ్య నీకు జవాబిస్తాను. ఆ శ్రమలలో నీకు తోడుగా ఉంటాను. తగిన కాలమందు నిన్ను విడిపించి నేను గొప్ప చేస్తాను. నీ శ్రమ కాలములో నా సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయగలగాలి. ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయగలగాలి. రెండోది ఇక్కడ ఏం చెప్తున్నాడంటే,
రెండవ దినవృత్తాంతములు 15వ అధ్యాయం 1వ వచనంలో, ఆ కాలమున దేవుని ఆత్మ ఓదేదు కుమారుడైన అజర్యా మీదికి రాగా అతడు ఆసాను ఎదుర్కొనబోయి ఇలాగు ప్రకటించాను. ఆసా రాజు దగ్గరికి అజర్యా అనే ఒక ప్రవక్త వచ్చాడు. ఈ అజర్యా ప్రవక్త పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్న ప్రవక్త, దేవుని ఆత్మ చేత నడిపించబడే ప్రవక్త, దేవుని ఆత్మ చేత నడిపించబడే ఒక దైవజనుడు నిన్ను పిలిచి నీ ఆత్మీయ జీవితంలో ఉన్న కొన్ని పరిస్థితుల గురించి నిన్ను హెచ్చరించి నీతో మాట్లాడినప్పుడు ఆ మాటలను తప్పకుండా నువ్వు గ్రహించుకొని ఆ మాటలను బట్టి నీ జీవితాన్ని నువ్వు ఒక క్రమమైనటువంటి మార్గములో నడిపించుకోవాలి. ఏం చేయాలి? ఆసారాజుకి ఒక యుద్ధం వచ్చింది. చెప్పండి, మాట్లాడండి. ఆసారాజుకి ఒక యుద్ధం వచ్చింది. ఏమొచ్చిందో చెప్పండి. ఒక యుద్ధం వచ్చింది. ఆ యుద్ధ కాలంలో దేవుడు చాలా సహాయం చేశాడు. యుద్ధము వెళ్ళిపోయింది. 14వ అధ్యాయంలో గనక మనం చూస్తే 10 సంవత్సరాలు ఆసారాజు దేశంలో ఎలాంటి యుద్ధము లేదు. మొదటి వచనం చెప్తుంది, అతని దినములలో దేశము 10 సంవత్సరాలు ఎలా ఉంది? నెమ్మదిగా ఉంది. నెమ్మదిగా ఉంది. దేవునికి స్తోత్రం. ఆసా తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచిన వాడై, స్క్రీన్ వైపు చూడండి, చాలా అవసరమైన విషయాలు ఇవి. అన్య దేవతల బలిపీఠములను పడగొట్టి ఉన్నత స్థలములను పాడు చేసి ప్రతిమలను పగులగొట్టి దేవతా స్తంభములను కొట్టివేయించి వారి పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకును ధర్మశాస్త్రమును బట్టియు విధిని బట్టియు క్రియలు జరిగించుటకును యూదా వారికి ఆజ్ఞాపించి అలా దైవీకమైన కార్యాలలో సాగగా 6వ వచనం చెప్తుంది, ఆ సంవత్సరములలో అతనికి యుద్ధములు లేకపోవుట చేత దేశములో నెమ్మది కలిగి ఉండెను. యెహోవా అతనికి విశ్రాంతి దయచేసి ఉండగా అతడు యూదా దేశమున ప్రాకారములు గల పట్టణములను కట్టించెను. ఎంతమందికి అర్థమవుతుంది? ప్రైజ్ ది లార్డ్. ఆసా తన దేశములో దేవునికి వ్యతిరేకమైనవన్నీ తీసేశాడు. దేవునికి ఆయాసకరమైన కార్యాలన్నీ కూడా తొలగించి పాడేశాడు. అంతే. అప్పుడు దేవుడు ఆసా దేశములో, ఆ యూదా దేశములో గొప్ప విశ్రాంతి కలగచేసి నెమ్మది కలగచేశాడు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకమైన జీవితము నీలో నుండి తొలగిపోయిందో దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకొని నీకు మేలులు చేయడం మొదలు పెడతాడు. అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకమైన జీవితం అనేది నీలో నుండి తొలగిపోయిందో దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోవడం మొదలు పెడతాడు. నీకు విశ్రాంతిని ఇస్తాడు. నీకు ఆయన నెమ్మది ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఆశాకి చాలా నెమ్మది కలిగింది. అతని ప్రజలకి చాలా నెమ్మది కలిగింది. నెమ్మది కలిగాక 7వ వచనంలో అతడు యూదా వారికి ఇలాగు ప్రకటన చేసెనో, మన దేవుడైన యెహోవాను మనము ఆశ్రయించితిమి, ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలగజేసి ఉన్నాడు. దేశమందు మనము నిరభ్యంతరంగా తిరగవచ్చు. మనము ఈ పట్టణములను కట్టించి వాటికి ప్రాకారములు, గోపురములు, గుమ్మములు, ద్వారబంధములు అమర్చుదుము. కాగా వారు పట్టణములను కట్టి వృద్ధి నొందిరి. ఆసా ఏమన్నాడంటే, దేవుడు మన యుద్ధాలని ఆపేశాడు. దేవుడు మనలోనే ఉన్నాడు. దేవుడు మనతోనే ఉన్నాడు కాబట్టి మనకున్న సమస్యలన్నిటి నుంచి మనం బయటపడుతున్నాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మన పట్టణాలు, మన ప్రాకారాలు, మన గోపురాలు మనం కట్టించుకుందాము అన్నాడు. ప్రజలందరూ సమకూడి పట్టణాలను కట్టించుకుంటున్నారు. ఐశ్వర్యాన్ని సమకూర్చుకుంటున్నారు. గొప్పగా అభివృద్ధి చేసుకుంటున్నారు. చాలా అభివృద్ధి పొందుతున్నారు. దేవుడు ఆశీర్వదించాక ఏం జరిగిందో తెలుసా? ఆసా, అతని ప్రజలు
ఏ దేవుని దయ వల్ల వారి యుద్ధాలు ఆగిపోయాయో, ఏ దేవుని దయ వల్ల వాళ్ళు బ్రతికి ఉన్నారో, ఏ దేవుని దయ వల్ల వాళ్ళు ప్రాణాలతో ఉన్నారో, ఆ దేవుని మీద దృష్టి తొలగిపోయి పట్టణాలు, ప్రాకారాలు, కోటలు, గోపురాలు కట్టించుకునే పనిలో పడ్డారు. ఎంతమందికి అర్థమవుతుంది? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇదే 2వ దినవృత్తాంతముల గ్రంథము 14వ అధ్యాయము 10వ వచనం. వారు మారేషా నొద్ద జపాత అను పల్లపు స్థలమందు పంక్తులు తీర్చి యుద్ధము కలుపగా. వారు మారేషా నొద్ద జపాత అను పల్లపు స్థలమందు పంక్తులు తీర్చి యుద్ధము కలుపగా. చూడండి, ఈ మాట మారేషా అనే మాటకు అర్థము స్వాస్థ్యము అని. చెప్పండి, ఏంటి? చెప్పండి, స్వాస్థ్యం. ఈ భూమి మీద దేవుడు మనకిచ్చిన స్వాస్థ్యం ఏంటి? మనకేమన్నా స్వాస్థ్యం ఇచ్చాడా దేవుడు? ఆ గర్భఫలము యెహోవా అనుగ్రహించు బహుమానము, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం అండి. మా కొడుకులు, మా అబ్బాయిలు మాకు స్వాస్థ్యం అంటారా? స్వాస్థ్యం ఏమిటి? స్వాస్థ్యం ఏమిటో తెలుసా? దేవుడు నీకు ఇచ్చిన రక్షణ. స్వాస్థ్యం ఏమిటో తెలుసా? దేవుడు నీకు ఇచ్చిన ఆత్మీయ జీవితం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు మారేషా అనే మాటకు అర్థం ఏమిటి? స్వాస్థ్యం. ఈ స్వాస్థ్యములో జపాత అనే ఒక స్థలం ఉంది. ఆ స్థలం పేరేమిటి? జపాత అంటే అర్థం ఏంటంటే కావలి గోపురం అని అర్థం. ఏంటది? కావలి. మారేషా అనే ప్రాంతములో కావలి గోపురం అనే ఒక స్థలం ఉంది. వీళ్ళు పట్టణాలు కట్టించుకుంటున్నారు, ఊళ్ళకు ఊళ్ళు కట్టించుకుంటున్నారు, అష్టైశ్వర్య భోగభాగ్యాలు సంపాదించుకుంటున్నారు. కానీ దేవుడు స్వాస్థ్యముగా ఇచ్చిన ఆత్మీయ జీవితము ఒక పల్లపు స్థలములో ఉంటే దాని మీద దృష్టి పెట్టలేదు. దేని మీద దృష్టి పెట్టలేదు? ఆత్మీయ జీవితం మీద దృష్టి పెట్టలేదు. పట్టణాలు కట్టించుకోవటం, సిరి సంపదలు సమకూర్చుకోవడం, ఉద్యోగం చేసుకోవటం, వ్యాపారం చేసుకోవడం, బిడ్డలకు పెళ్ళిళ్ళు చేసుకోవడం, ఎన్నో పరిస్థితుల్లో గొప్పవాళ్ళు అవ్వటం అనే దాని మీద ధ్యాస పెట్టారు. కానీ దేవుడు స్వాస్థ్యముగా ఇచ్చిన ఆత్మీయ జీవితం మాత్రం పల్లపు స్థలములో ఎదుగు బొదుగు లేకుండా ఆత్మీయ జీవితంలో మాత్రం అట్టడుగు స్థితి ఉండిపోయింది. సాతానుడు ఈ లోకములో నువ్వు అన్ని విషయాల్లో అభివృద్ధి చెందితే సంతోషిస్తాడు. వాడికి ఎప్పుడు సంతోషం అంటే నీ ఆత్మీయ జీవితము పల్లపు స్థితిలో ఉంటే వాడికి సంతోషం. నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఎదిగితే, నీ విశ్వాస జీవితంలో నువ్వు ఎదిగితే, పరిశుద్ధతలో నువ్వు ఎదిగితే, భక్తి జీవితంలో నువ్వు ఎదిగితే వాడికి ఎంత బాధో. అదే నువ్వు ఆత్మీయ జీవితం తీసి పక్కన పెట్టు, పరిశుద్ధత తీసి పక్కన పెట్టు, పరిచర్య తీసి పక్కన పెట్టు, తీర్మానాలు తీసి పక్కన పెట్టు, సమర్పణ తీసి పక్కన పెట్టు, దేవునికి ఇచ్చిన మాటలు తీసి పక్కన పెట్టి లోకములో గొప్పవాడైపోవడానికి తీరిక లేని పనులతో, తీరిక లేని కార్యకలాపాలతో ఈ లోకములో ఏదో సాధిద్దామని పరిగెడుతూ ఉంటే వాడు ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. పరిగెత్తు 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 అంటాడు. అదే ఆత్మీయ జీవితం పల్లపు స్థితిలోకి వెళ్ళిపోతుంటే వాడు పట్టించుకోడు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఈ పల్లపు స్థితిలో ఉన్న ఆత్మీయ జీవితాన్ని ఉన్నతమైన స్థితిలోకి లేపుకోవటం కోసం ఆసా మీదకి, అతని ప్రజల మీదకి ఒక శ్రమను పంపించాడు. ఇప్పుడు శ్రమ ఎందుకు వచ్చిందో అర్థమైన వాళ్ళు చేయి చూపించండి. అన్నిటి మీద దృష్టి ఉంటుంది. ఈ సంవత్సరం ఎంత సంపాదించాను దృష్టి ఉంటుంది. నా బిడ్డలను ఎలా ఒక దారి చేసుకోవాలి దృష్టి ఉంటుంది. నా ఫ్యూచర్ ఎలా ఉండాలి దృష్టి ఉంటుంది. నాకు ఎలాంటి భార్య రావాలి ఆలోచన ఉంటుంది. ఒక్కటే ఆలోచన ఉండదు, నా ఆత్మీయ జీవితము ఎత్తైన స్థితిలో ఉందా, పల్లపు స్థితిలో ఉందా అనే ఆలోచనే రాదు.
100 మందిలో ఒకరికో ఇద్దరికో ముగ్గురికో ఏమన్నా వస్తే ఆ ఆలోచన రావచ్చు, కానీ మ్యాక్సిమం ఆఫ్ పీపుల్ ఈరోజు ఎక్కువ మందిని సాతాను మోసం చేసేది ఏమిటంటే వాళ్ళ ఆత్మీయ జీవితం, ఆ జపాత అనే కావలి గోపురం, స్వాస్థ్యముగా దేవుడిచ్చిన ఆత్మీయ స్థితి, స్వాస్థ్యముగా దేవుడిచ్చిన రక్షణ, స్వాస్థ్యముగా దేవుడిచ్చిన పరిశుద్ధాత్మాభిషేకం, స్వాస్థ్యముగా దేవుడిచ్చిన పరిచర్య, స్వాస్థ్యముగా దేవుడిచ్చిన విశ్వాస స్థితి పల్లపు ప్రాంతానికి దిగిపోతుంటే ఎవ్వరికి పట్టింపు ఉండదు. ఎవరికి పట్టింపు ఉండదు. అప్పుడు ఆ పలపు స్థలంలోకి ఎవడొచ్చాడు? శత్రువు. ఎందుకు శ్రమ? ఎందుకు దేవుడు శ్రమ పంపిస్తాడు? ఎందుకు నీకు వ్యాధి పంపిస్తాడు దేవుడు? ఎందుకు నీ కుటుంబంలోకి తుఫాను రానిచ్చాడు? ఇంకా నీ ఆత్మీయ జీవితంలో చాలా లోపాలు ఉన్నాయి. ఇంకా నీ ఆత్మీయ జీవితంలో సరి చేసుకోవలసినవి ఎన్నో ఉన్నాయి. ఆ యుద్ధం పంపకపోతే, ఆ శ్రమ పంపకపోతే నువ్వు దేవుని తట్టు తిరిగి, ప్రభువా నేనేం పొరపాటు చేశానయ్యా, ఎందులో తగ్గిపోయానయ్యా, ఎందులో వెనకబడిపోయానయ్యా, నాకెందుకు ఈ బలహీనత వచ్చింది నాయనా, నా కుటుంబంలో ఎందుకు ఈ శోధన వచ్చిందయ్యా, నా ఇంటిలో ఎందుకు ఈ పరిస్థితులు ఇలాగే ఉండిపోతున్నాయి ప్రభువా, నేను ఎక్కడ సరి చేసుకోవాలి తండ్రి, నేను ఎందులో బాగుపడాలి ప్రభువా, నా ఆత్మీయ జీవితాన్ని నేను ఎందులో దిద్దుబాటు చేసుకోవాలి ప్రభువా అని అడిగేదాకా ఆ యుద్ధాలు అలా వస్తానే ఉంటాయి. అర్థమైన వాళ్ళే స్తోత్రం చెప్పండి. అర్థమైన వాళ్ళే స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. యోధా పట్టణం బాగా కట్టబడింది. యోధా పట్టణం బాగా ఉన్నతంగా కట్టబడింది. అందులో మంచి మంచి భవనాలు కట్టబడ్డాయి, మహలులు కట్టబడ్డాయి, గొప్ప గొప్ప మరి మనోహరమైన ఉద్యానవనాలు కట్టబడ్డాయి. కానీ యూదా పట్టణంలో ఒక పక్కన ఉన్న జపాత అనబడిన ఆత్మీయ జీవితము, స్వాస్థ్యముగా దేవుడిచ్చిన ఆత్మీయ జీవితము, పరలోకానికి నేను చేర్చే ఆత్మీయ జీవితము, దేవునికి ఇచ్చిన ప్రార్థన జీవితము, దేవునికి ఇచ్చిన ఆత్మీయ అనుభవాలు, దేవునికి ఇచ్చిన అభిషేకము, దేవునికి ఇచ్చిన తలాంతులు, దేవునికి ఇచ్చిన కృపావరాలు అన్నీ కూడా పల్లపు స్థితిలోకి వెళ్ళిపోతుంటే దేవుడు చెప్పి 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 ఎంత చెప్పినా నువ్వు విననప్పుడు ఏం చేస్తాడంటే తీసుకొని వెళ్ళి నిన్ను ఒక యుద్ధంలో పెడతాడు. ఆ యుద్ధములో నీకు మెలకు రావాలి. నా పరిస్థితి ఎందుకు ఇలా వచ్చింది, నా ఆత్మీయ స్థితి పల్లపు స్థితిలో ఉన్నదా, ఉన్నతమైన స్థితిలో ఉన్నదా అని నిన్ను నువ్వు పరీక్షించుకొని దేవుని ఎదుట నువ్వు సరి చేసుకోగలగాలి. అర్థమైన వాడు మాత్రమే చప్పట్లు కొట్టి ప్రభువుని మహింపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. నాకెందుకు ఈ వ్యాధి వచ్చింది, నాకెందుకు ఈ బలహీనత కలిగింది, నేను ఎందుకు ఇంత ఇబ్బంది పడిపోతున్నాను, నా కుటుంబంలో ఎందుకు ఈ నలుగుడు ఉంది, నా జీవితంలో నేను ఎందుకు సమాధానాన్ని పోగొట్టుకున్నాను, నా కుటుంబంలో నేను ఎందుకు ఆశీర్వాదం పోగొట్టుకున్నాను, నాకు జరగవలసిన కార్యాలు రోజు రోజుకి దూరం ఎందుకు అయిపోతున్నాయి, ఏంటి పోరాటం, ఏంటి యుద్ధం, ఏంటి కలవరం అంటే దేవుడు మాట్లాడతాడు, నానా మారేషాల్లో ఉన్న జపాత పల్లపు స్థలములో ఉండిపోయింది. నీకు స్వాస్థ్యముగా ఇచ్చిన ఆత్మీయ జీవితాన్ని కింద పెట్టేశావు. ఈ లోక సంబంధమైన జీవితంలో మాత్రం పై పైకి ఎదగాలని ఆశపడుతున్నావు. ఆత్మీయ జీవితాన్ని కింద పెట్టేశావు. ఈ లోక సంబంధమైన జీవితంలో పైకి రావాలని ప్రయాసపడుతున్నావు. అందుకే నీకు యుద్ధాలు వస్తున్నాయి. నువ్వేం చేయాలి? ఈ మారేషాలో ఉన్న జపాత అనగా దేవుడు నీకు స్వాస్థ్యముగా ఇచ్చిన ఆత్మీయ జీవితాన్ని, రక్షణను, ప్రార్థనా జీవితాన్ని, పరిశుద్ధతను, దేవునికి ఇచ్చిన పరిచర్యను, దేవునికి ఇచ్చిన తలాంతులను, దేవునికి ఇచ్చిన కృపావరాలను, దేవునికి ఇచ్చిన అనుభవాలను కూడా నువ్వు పైకి లేపుకోగలిగితే ఈ యుద్ధాలు ఆగిపోతాయి. ఆ తర్వాత ఆశా దినాలలో 30 సంవత్సరాలు యుద్ధము లేకుండా వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు. ఎందుకంటే మారేషాలో ఉన్న ఆ జపాత అనే పల్లపు స్థలాన్ని వాళ్ళు బాగు చేసుకున్నారు. అర్థమైన వాళ్ళు మాత్రం చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఇలా జరిగిపోయింది సడన్గా? జపాత ఎక్కడుంది? పల్లపు స్థలంలో ఉంది. ఆత్మీయ జీవితం ఎక్కడుంది? క్రింద ఉంది. ఆత్మీయ జీవితం ఎక్కువ, డబ్బు సంపాదన ఎక్కువ నీకు.
కానీ నీ ఆత్మీయ జీవితము ఎత్తైన స్థలములో ఉన్నప్పుడు దేవుని హస్తాలలో నుండి నీ కష్టం వల్ల కలిగే సమృద్ధి కంటే శ్రేష్టమైన సమృద్ధి దేవుని ద్వారా నువ్వు పొందుకోగలుగుతావు. అలా నీ కళ్ళు తెరవబడట్లేదే, అలా నీ మనసు తెరవబడట్లేదే, నీ హృదయం అలా తెరవబడట్లేదే. ఆత్మీయ స్థితి పల్లపు స్థితి. ఈ దినాల్లో ఉద్యోగం చేసుకోవడానికి కరోనా భయం లేదు, వ్యాపారం చేసుకోవడానికి కరోనా భయం లేదు, బంధువుల ఇళ్ళకు వెళ్ళడానికి కరోనా భయం లేదు, చాలామందికి ప్రార్థనకు రావడానికి కరోనా భయం. ఒక దైవ సేవకుడు ఆయన మాట్లాడుతూ అన్నాడు, ఖచ్చితంగా నీ ఇంటికి వచ్చి నిన్ను పట్టుకుంటుంది అన్నాడు. అమ్మో అనుకున్నాను అంత మాట విని. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. అదే మొన్న ఒక దైవజనుడి గురించి ఒక అతని గురించి చూపించి, ఇతనుకున్న పరిచర్య నువ్వు చేయగలవా అని మాట్లాడాడు ఒక ఆయన, తెలుసు కదా, పేరు చెప్పడం ఎందుకు కానీ. దేవునికి స్తోత్రం. ఎంతమంది చూశారు? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆత్మీయ స్థితి అంటే నీకు ఎంత తక్కువ అసలు. ఆత్మీయ జీవితం అంటే నీకు ఎంత విలువలేని స్థితిలో చూస్తున్నావు. అందుకే ఆ శ్రమలో ఉండిపోయావు నువ్వు. నెంబర్ 1, శ్రమలో దేవుడు పెట్టడానికి కారణం, విలువైన స్వాస్థ్యముగా నీకే రక్షణతో కూడిన అత్యున్నతమైన ఆత్మీయ స్థితిని దేవుడిచ్చాడో అది పూర్తిగా పక్కన పెట్టేశావు. తప్పదు అన్నట్టుగా ప్రార్థనకు వచ్చేవాళ్ళు లేరా అండి? ఉంటారు. తప్పదు. పాస్టర్ గారు పాస్టర్ అమ్మ ఫోన్ చేస్తుంది, లేకపోతే ఎల్లకెళ్ళక 2వ వారమో 3వ వారమో వెళ్ళానంటే నిలబెడతాడు ఆయన, గంట సేపు మాట్లాడతాడు. పక్కన పెట్టేశావు, పక్కన పెట్టేశావు. జాగ్రత్త. ఆత్మీయత లేని ఆనందాలన్నీ శవానికి ఉన్న సువాసనలే. ఆత్మీయత లేకుండా నీకు కలిగే ఆనందాలని శవానికి రాసిన సువాసనలే. నీ ఆత్మీయ స్థితి బాగున్నప్పుడే దేవుడు నీకు ఇచ్చే ప్రతి దానిలో సమృద్ధిగా నువ్వు సంతోషించగలుగుతావు. దేవుని ఆత్మ ద్వారా చెప్తున్నాను, ఈ శ్రమ కాలంలో లోకములో ఉన్న శ్రమ కానీ, నీ కుటుంబంలో ఉన్న శ్రమ కానీ, నీ జీవితంలో ఉన్న శ్రమ కానీ, కష్ట పరిస్థితి కానీ దానిలోంచి నువ్వు బయటికి రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఆత్మీయ జీవితం ఎలా ఉంది అనే ప్రశ్న నీకు రావాలి. ఏం ప్రశ్న రావాలి చెప్పండి? నాకు వినబడ్డంలా, నాకు కాస్త చెవుడబ్బా. నా ఆత్మీయ జీవితం ఎలా ఉంది, ఎలా ఉన్నానో అది నీకు అర్థమైతే, అది అర్థమయ్యేదాకా ఆ శ్రమలో నేను అలా బంధించి ఉంచుతాడు ఆయన. అందులో బంధించి ఉంచుతాడు. ఆ ఇబ్బందిలో ఎందుకు బంధించి ఉంచానో తెలుసా? అన్నీ చూసుకుంటున్నావు ఎలా ఉన్నావో, నాలో నీవెలా ఉన్నావో నీకు ధ్యాసే లేదు, ఆశే లేదు, ఆలోచనే లేదు. నాతో ఎలా నడవాలో ఆ ధ్యాసే లేదు, ఆశే లేదు, ఆలోచనే లేదు. ఏది కోల్పోతున్నావో దాని కొరకు బాధే లేదు నీకు. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. నా సంగమా, నీ శ్రమ నుండి నిన్ను బయటికి తీసుకురావడానికి దేవుడు చెప్తున్నాడు. ఆత్మీయ జీవితంలో అత్యున్నతమైన అనుభవాల్లో కట్టబడాలని నువ్వు ఆశపడాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఈరోజు నుంచి అలా ఆశపడతామన్న వాళ్ళు చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చాలామంది ఆత్మీయ జీవితాలకు నిజమే కరోనా బాగా కలిసి వచ్చింది. ప్రార్థనకు రావట్లా.
విశ్వాసములో నిలబడగలగాలి. స్తోత్రం చెప్పండి. చప్పట్లు కొట్టి ప్రభువుని మహింపరుద్దాం. హల్లెలూయా. ఊర్లకి ఫంక్షన్లకి వెళ్ళడానికి నీకు పసిపిల్లలు ఇబ్బంది అవ్వట్లా. ప్రార్థనకి ఎందుకు రావట్లేదంటే చిన్నపిల్లలు కదండి, చిన్నపిల్లలు కదా. జాగ్రత్త. ఏది నిర్లక్ష్య పెడుతున్నావో నీకు తెలియట్లా, ఏది నిర్లక్ష్య పెడుతున్నావో నీకు తెలియట్లా. శ్రమలు కాచుకొని ఉన్నాయేమో, ఆ శ్రమ రాకముందే ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. శ్రమలు కాచుకొని ఉన్నాయేమో, అది రాకముందే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ ఆత్మీయ స్థితిని సరిచేద్దామనే కొన్ని శ్రమలు పంపుతున్నాను. ఆర్థిక పరిస్థితుల్లో బంధించి ఉంచాను, వ్యాధిలో బంధించి ఉంచాను, కొన్ని కష్టాలలో బంధించి ఉంచాను. ఎందుకో తెలుసా? నీ ఆత్మీయ జీవితం సరిచెయ్యబడాలి. సరిచెయ్యబడాలి అన్నవాళ్ళు హల్లెలూయా చెప్పండి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మోషే ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు దేశము నుండి వాగ్దాన దేశానికి తీసుకొద్దాం అనుకున్నాడు. అలా తీసుకురావటానికి ఒకడిని చంపడానికి కూడా సిద్ధపడిపోయాడు. అంటే మోషే ఏమనుకున్నాడంటే, తన సొంత శక్తితో తన సొంత బలముతో పోరాడి తన ప్రజల్ని ఐగుప్తు దేశములో నుండి బయటికి తీసుకొద్దాం అనుకున్నాడు. అది జరుగుద్దా? తీసుకురాగలడా? తీసుకురాలేడు. అలాంటి సమయంలో మోషేని దేవుడు ఏం చేశాడంటే తీసుకొని వెళ్ళి ఒక అరణ్యములో 40 సంవత్సరాలు బంధించాడు. ఎక్కడ బంధించాడు? అరణ్యములో ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? అరణ్యములో 40 సంవత్సరాలు మోషేతో దేవుడుండి 40 సంవత్సరాలు మోషేకు ఎన్నో అనుభవాలు నేర్పి ఆ తర్వాత ఐగుప్తు దేశానికి పంపించి మోషే ద్వారా అద్భుతమైన కార్యాలు చేయించి తన ప్రజల్ని వాగ్దాన దేశానికి తీసుకొచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. అరణ్యములో 40 ఏళ్ల శ్రమ మోషేకి ఎందుకు వచ్చింది? ఆ శ్రమలో ఎవరు పెట్టారు? దేవుడు పెట్టాడు. ఎందుకు పెట్టాడు? తన పరిచర్యకు ఒక నైపుణ్యం గల నాయకుడిగా తయారు చేయడానికి. ప్రైజ్ ద లార్డ్. నీ స్వచిత్తము ద్వారా జరగని కొన్ని కార్యాలు, నీ స్వశక్తి ద్వారా జరగని కార్యాలు, దేవుని శక్తి ద్వారా జరిగే కార్యాలు, వాటి గురించి నువ్వు తెలుసుకోవాలని దేవుడు కొన్ని శ్రమల్లో నిన్ను నడిపిస్తాడు. అవి నీ స్వశక్తి వల్ల జరగవు. దేనివల్ల జరగవు? నా స్వశక్తి వల్ల జరగవు. దేవునికి స్తోత్రం. మూడోది, షడ్రక్ మేషక్ అబేద్నగోల్ని తీసుకుని వెళ్ళి అగ్నిగుండంలో పెట్టినప్పుడు ఆ అగ్నిగుండములో 4వ వ్యక్తిగా యేసయ్య ప్రత్యక్షమయ్యాడని తెలిసిన వాళ్ళు చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. నీ అగ్ని లాంటి శ్రమలలో, అగ్ని వంటి నీ పరీక్షలలో దేవుని మీద నువ్వు విశ్వాసం ఉంచితే, దేవుని కోసం నువ్వు తెగిస్తే ఆయన దిగి వస్తాడు ఆ శ్రమలోకి. ఆ శ్రమలోకి ఆయన దిగి వచ్చినప్పుడు ఆ రోజు ఒక అన్యుడైన రాజు ఆ గొప్ప దేవుణ్ణి తెలుసుకున్నట్టుగా నీ శ్రమలలో ఆయన దిగి వచ్చినప్పుడు అనేకులు నీ జీవితం ద్వారా ఆయన తెలుసుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అవి నేనేమీ చెయ్యవు, కానీ నీ జీవితం ద్వారా అనేక మంది యేసయ్యను తెలుసుకుంటారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. యోహానును తీసుకుని వెళ్ళి పద్మాసు ద్వీపంలో బంధించారు. ఎక్కడ బంధించారు? బంధించబడకపోతే మనకు ప్రకటన గ్రంథం అందేదా? స్తోత్రం. అంటే శ్రమల ద్వారా, మనల్ని కొన్ని పరిస్థితుల ద్వారా బంధించబడుట ద్వారా మనకు మేలు చేస్తాడా దేవుడు, కీడు చేస్తాడా? చెప్పండి. ఒకటి, నీ ఆత్మీయ జీవితం సరిచేస్తాడు. ఒకటి, నీ ఆత్మీయ జీవితం సరిచేస్తాడు. 2, నీ సొంత శక్తితో కాక దేవుని శక్తి మీద నువ్వు ఆధారపడడం మోషేకి నేర్పినట్టుగా నీకు నేర్పిస్తాడు. అగ్ని లాంటి శ్రమలు, షడ్రక్ మేషక్ అబేద్నగోకు వచ్చిన శ్రమల వంటి శ్రమలు నీకు వచ్చినప్పుడు ఆ శ్రమలో ఆయన దిగి వచ్చి నీ జీవితంలో నుండి అనేకులకు కనబడతాడు. 4, పద్మాసు ద్వీపంలో యోహానును శ్రమలో బంధించినట్టుగా కొన్ని శ్రమల్లో నువ్వు బంధించబడినప్పుడే దేవుని దర్శనాలు నువ్వు చూస్తావు. హల్లెలూయా. సో శ్రమల ద్వారా నష్టం ఉందా, మేలుందా?
నాకు వినబడలా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. శ్రమలనేవి నీ జీవితాన్ని బాగు చేయడానిక, నీ జీవితాన్ని దేవునిలో నిలబెట్టడానికి. దేవునికి స్తోత్రం. ఈ విషయాలు మీరు జ్ఞాపకం ఉంచుకోండి. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. లేచి నిలబడదాం, అందరం లేచి నిలబడదాం. చేతులెత్తి ప్రార్థన చేయి. ఈరోజు ఏ శ్రమలో నువ్వు వచ్చావో, ఏ కష్టస్థితిలో నువ్వు వచ్చావో, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. సర్వశక్తి గల దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. చేతులెత్తి ప్రార్థన చేయి. ప్రే అంటు ద లార్డ్. దేవా నేను ఇంకా ఎందులో సరిచేయబడాలయ్యా. నేను ఏ విషయంలో నిలబడాలి ప్రభా? నాతో మాట్లాడు ప్రభా. ఫలానా విషయంలో నేను తగ్గిపోయాను. మారేషాలో జపాత్ అనే పల్లపు స్థలాన్ని యుద్ధ స్థలంగా దేవుడు పెట్టాడు. ఎందుకంటే ఆసా అతని ప్రజలు యూదా దేశాన్ని, యూదా పట్టణాల్ని కట్టించుకున్నారు, కానీ స్వాస్థ్యమై ఉన్న కావలి గోపురాన్ని మాత్రం పల్లపు చోట ఉంచేశారు నాయన. భక్తి జీవితాన్ని పల్లపు చోట, భక్తి జీవితాన్ని గుంటలో ఉంచినప్పుడు శ్రమలు రాక ఏమవుతాయి? తండ్రి సరిచేసుకుంటానయ్యా. యెహోవా మర్మం ఇది. ఆయన భక్తులు తెలుసుకోవలసిన మర్మం. నువ్వు ఆత్మీయంగా తొలగిపోతున్నప్పుడు ఆయన సెలవిచ్చి కొన్ని తుఫానులు పంపిస్తాడు, కొన్ని కష్టతరమైన పరిస్థితులు పంపిస్తాడు. వాటి ద్వారా నిన్ను తనకిష్టమైన బిడ్డగా ఆయన నిలబెట్టుకుంటాడు. నీ స్వశక్తితో కాక దేవుని శక్తి మీద ఆధారపడేటట్లు నీకు నేర్పించడానికి మోషేకు పంపిన అరణ్య అనుభవాలు నీకు పంపిస్తాడు. ఉన్నతమైన దర్శనాలు నీకు ఇవ్వటానికి యోహాను పద్మాసు ద్వీపంలో విడువబడినట్లుగా ఒంటరితనములో ఒక్కొక్కసారి నిన్ను విడిచిపెట్టేస్తాడు. నీతో ఆయన ఉన్నాడని అన్య జనాంగానికి తెలవడానికి షడ్రక్ మేషక్ అబేద్నెగోలను తీసుకొని వెళ్ళి అగ్నిగుండపు శ్రమలో వేసినట్టుగా కొన్ని శ్రమల్లో వేస్తాడు. ఈ శ్రమలన్నిటి ద్వారా నీకు మేలే ఉంది కానీ, నీకు ఆశీర్వాదమే ఉంది కానీ నీకు నష్టము లేదు. దేవా, నువ్వు నన్ను ఏ పరిస్థితుల్లో బంధించి ఉంచినా ఆ పరిస్థితుల్లో నీ బిడ్డగా నిలబడతాను తండ్రి. నాకు నేర్పించు పరిశుద్ధాత్మదేవుడా, నాకు నేర్పించు. ఏది నిర్లక్ష్య పెడుతున్నాను? ఎవరైనా అనుకుంటున్నారా? ఈ రాత్రి ఎవరైనా ఒప్పుకునేవారు ఉన్నారా? అయ్యా నిజమే, నా ఆత్మీయ స్థితి పల్లపు చోటలో ఉండిపోయింది. నిజమే, నా ఆత్మీయ స్థితి పల్లపు చోట ఉండిపోయింది. నా కావలి గోపురం, నేను మెలకువ కలిగి కాపాడుకోవాల్సిన నా రక్షణ, నా అనుభవాలు, నా అభిషేకం, నా తీర్మానాలు పల్లపు స్థితిలోకి వెళ్ళిపోయినాయి. ఈ లోకములో ఉన్నతమైన స్థితిలో లేపబడాలని ఆశపడుతున్నాను. నిజంగా తప్పే ఇది అన్నవాళ్ళు మీ చెయ్యెత్తండి. మీ కుడి చెయ్యెత్తి దేవుని దగ్గర ఒప్పుకోండి. క్షమించేసయ్యా. స్వాస్థ్యమైన ఆత్మీయ స్థితి కింద ఉండి ఈ లోకములో లోక వ్యక్తుల వలె నేను పైకి రావటం కాదు ప్రభువా. నిలబడాలి తండ్రి. నిలబడతాను అన్న వాళ్ళు చేయి చూపించండి. ఈరోజే దిద్దుబాటు అవ్వాలి. ఈరోజే సరవ్వాలి. నువ్వు సరవ్వాలి. ఒకవేళ ఆత్మీయ స్థితి లేకుండా లోకస్తులు ఏవేవో సంపాదించుకోవచ్చు, కానీ ఆత్మీయ స్థితి పల్లపు స్థితిలో కాకుండా, పల్లపు చోట్ల కాకుండా, ఆత్మీయ స్థితి పల్లపు చోట కాకుండా ఎత్తైన చోట ఉన్నప్పుడే నిన్ను అన్ని విషయాల్లో నేను ఆశీర్వదిస్తాను. వాళ్ళు దేవుడు లేని ఆశీర్వాదాల్లో ఉన్నారు. ఎక్కడో ఒక దగ్గర కుప్పకూలిపోతారు. నువ్వు దేవుడిచ్చే ఆశీర్వాదాల్లో నిలబడితే ఎన్నటికి ఆశీర్వాదంగానే ఉంటావు.
అందుకే నీ దృష్టి ఆ పల్లపు చోట ఎందులో దిగబడిపోయావో, దిగజారిపోయావో, తగ్గిపోయావో, వెనకబడిపోయావో, ఏది పక్కన పెట్టేశావో. ఒక నామకార్థ భక్తి, శుక్రవారం 1 గంట, ఆదివారం 1 గంట. తండ్రి సరి చేసుకుంటానయ్యా. పరిశుద్ధ తండ్రి, పరిశుద్ధ తండ్రి, ఎవరైతే ఈ రోజునైనా అది సరి చేసుకోవాలనుకుంటున్నారో వారి చేపట్టుకోండి, వారి చేయి పట్టుకోండి, వారి చేయి పట్టుకోండి. వారిలో ఒక ఆలోచన ఇవ్వండి, ఆలోచన ఇవ్వండి. ఇంటికి వెళ్ళాక కూడా వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. ఒకప్పుడు ఎలా ఉండేవాడిని, ఒకప్పుడు ఎలా ప్రార్థన చేసేవాడిని, ఒకప్పుడు ఎలాగ దేవుని మందిరంలో ఒక బలమైన సాధనంగా వాడబడేదాన్ని, ఒకప్పుడు ఎలాగా దేవునితో నడిచే వ్యక్తిని నేను ఈరోజు పల్లపు స్థితిలోకి వెళ్ళిపోయాను. అలా వెళ్ళకూడదు. అందుకే దేవుడు నన్ను ఈ శ్రమలో బంధించాడు. అందుకే దేవుడు నన్ను అరణ్య అనుభవంలో ఉంచాడు. తండ్రి, నా పొరపాట్లు ఒప్పుకుంటున్నాను. పరిశుద్ధాత్మదేవా, ఒప్పుకోలేవ్వండి, ఒప్పుకోలేవ్వండి, ఒప్పుకోలేవ్వండి. నీ సన్నిధానంలో బలపరచండి. ఎవరైతే ఈ లైవ్ ప్రేయర్లో ఏకీభవిస్తున్నారో, శ్రమలను బట్టి కృంగిపోకుండా, కష్టాలను బట్టి కలవరపడిపోకుండా, దేవుడు ఏ పరిస్థితుల్లో వాళ్ళను ఉంచి వాళ్ళ ఆత్మీయ జీవితాలను కట్టాలనుకుంటున్నాడో, అరణ్యములో ఉంచి మోషే ఆత్మీయ జీవితాన్ని కట్టాడు, యుద్ధములో ఆశ ఆత్మీయ జీవితాన్ని కట్టాడు, పద్మాసు ద్వీపములో యోహాను ఆత్మీయ జీవితాన్ని కట్టాడు. ప్రభువా, ప్రభువా, పౌలు శీలలు చెరసాలలో ఉన్నా కూడా, బంధించబడ్డా కూడా సంతోషంగా దేవునికి అప్పగించుకున్నప్పుడు అనేకుల్ని రక్షించగలిగారు. నాయన, నిలబెట్టండి అలాంటి స్థితిలో. ఏదో పై భక్తి కాదు నాయన, ఏదో పైన వచ్చి వెళ్ళిపోయే భక్తి కాదు నాయన. హృదయములో నుండి ఒక దైవ స్థితి ప్రారంభం అవ్వాలి. హృదయములో నుండి ఒక దైవ స్థితి ప్రారంభం అవ్వాలి. హృదయములో నుండి ఒక ఆత్మీయ స్థితికి పునాది వేయబడాలి. ఆత్మీయ స్థితికి ఒక పునాది లోపల నుండి వేయబడాలి, లోపల నుండి వేయబడాలి. తండ్రి నాయన, ఆ పునాదులు మరలా బలముగా బలపరచబడాలి. పరిశుద్ధాత్మదేవుడా, సహాయం కలగ చేయమని, సమస్యలతో, ఇరుకు ఇబ్బందులతో ఎవరు ఉన్నా విడుదల ఇవ్వండి. యెహోవా మర్మము తెలుసుకునే కృప ప్రతి బిడ్డకు కలగ చేయమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జై. యేసు నామమునకే సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మదేవుని అన్యోన్య సహవాసం, సమాధానం లోకములో ఉన్న సకల పరిశుద్ధులకు, ఆయన బిడలమైన మనకందరికీ దేవుని కృప సదాకాలము తోడయుండి దీవించి ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.